హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము 2వ వచనం చదువుతున్నాను. దేవుని యందలి విశ్వాసమును బాప్తిస్మములను గూర్చిన బోధయు హస్త నిక్షేపణమును మృతుల పునరుత్థానమును నిత్యమైన తీర్పునను పునాది మరలా వేయక. ప్రభునందు ప్రియులారా, గత కొన్ని వారాలుగా ఇదే వచనం నుంచి కొన్ని సందేశాలు మీతో పంచుకుంటున్నాను. అవన్నీ కూడా విలువైనవే, తెలుసుకోదగ్గవే, శ్రేష్టమైనవే. బేసిక్గా, పునాదిగా అందరూ కూడా తెలుసుకొని ఉండాల్సినటువంటి ముఖ్య సంగతులు అవి. చదువుకున్న వాక్య భాగంలో హెబ్రీ పత్రిక 6వ అధ్యాయంలో ఆ 2 వచనాల నుంచే కొన్ని వారాలుగా నేను దేవుని వర్తమానాన్ని అందిస్తున్నా. ఆ 2 వచనాలలో విశేషమైన సంగతులు ఉన్నాయి. అవి ఈరోజుతో కూడా అయిపోదు. ప్రత్యేకంగా బాప్తిస్మములను గూర్చిన బోధ అని అంశాన్ని మాట్లాడాను. అందులో 3 విధములైన బాప్తిస్మాలు చెప్పాను. అందులో మొదటిది నీటి బాప్తిస్మము, రెండవది అగ్ని బాప్తిస్మము లేదా పరిశుద్ధాత్మ బాప్తిస్మము, మూడవది పరిపూర్ణత సాధించున్నట్లు దేవుడు అనుమతించిన శ్రమలలో బాప్తిస్మం పొందుట. అంటే శ్రమలో ముంచబడుట, శ్రమల చేత శుద్ధిపరచబడుట. ఈ 3 బాప్తిస్మాలు మనకు క్లియర్గా కనపడతాయి లేఖనాధారంతో. ఎందుకంటే ఈ 3 యేసు ప్రభువే చెప్పాడు. నమ్మి బాప్తిస్మం పొందువాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును అని మార్కు సువార్త 16:16లో చెప్పాడు. 16:15-16లో 16వ అధ్యాయము 15-16 వచనాల్లో చెప్పాడు. ఏమని? నమ్మి బాప్తిస్మం పొందువాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును అని. అలాగే అపోస్తల కార్యము 1:5లో, అపోస్తల కార్యం 1వ అధ్యాయం 5వ వచనంలో, మీరు యోహాను మీకు నీళ్లతో బాప్తిస్మం ఇచ్చెను గాని కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మం పొందుతారు. కాబట్టి యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టుకునుడి. పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. యూదయ, సమరయ, యెరూషలేముదంతటా భూదిగంతముల వరకు మీరు నాకు సాక్షులై ఉందురు అన్నాడు. మీరు నాకు సాక్షులై ఉండాలన్నా, మీ సాక్ష్యం నిలుపుకోవాలన్నా పరిశుద్ధాత్మ శక్తి మీకు అవసరం నాయనా. ఆ పరిశుద్ధాత్మ బాప్తిస్మం మీరు పొందాలి. అందుకని మీరు బిరబిరా పరిగెత్తకుండా కాస్త కనిపెట్టుకొని ప్రార్థనలో ఉండండి, కనిపెట్టుకోండి. పైనుండి శక్తి పంపుతాను, పరిశుద్ధాత్మ అభిషేకం లేదా పరిశుద్ధాత్మ బాప్తిస్మం మీరు పొందుతారని చెప్పాడు. చెప్పిన ప్రకారం 10 దినాలకు వాళ్ళ మీద పరిశుద్ధాత్మ అభిషేకం కుమ్మరించబట్టం, వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై మానవాతీతమైన కార్యాలు జరిగించటం ఫలితంగా ఒక్క దినమందే, ఒక్క ప్రసంగంలోని 3,000 మంది వరుసపెట్టి బాప్తిస్మం పొందటం మొదలైన కార్యాలు జరిగిన ఇది అగ్ని బాప్తిస్మ యొక్క ప్రభావం, అంటే పరిశుద్ధాత్మ బాప్తిస్మం. 3వది శ్రమల బాప్తిస్మం అన్నాను. శ్రమల బాప్తిస్మం. శ్రమలు అనేవి లేని వాడికి ప్రమాదం. వినండి బాగా. శ్రమల బాప్తిస్మము మనకి దేవుడు అనుగ్రహించిన అదొక వరం. ముంచట బాప్తిస్మం లాగానే, పరిశుద్ధాత్మ బాప్తిస్మం లాగానే శ్రమల బాప్తిస్మం కూడా మనకు దేవుడు అనుగ్రహించిన ఒక వరమే. మీలో శ్రమ పడుతున్న వాళ్ళు ఎంతమందో చేతులు ఎత్తండి. శ్రమ పడుతున్న వాళ్ళు ఎంతమందో చేతులు ఎత్తండి. దాదాపు ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ శ్రమలో ఉంది. నాకు అర్థం కాదు, యేసు ప్రభు సర్వశక్తుడు కదా, యేసు ప్రభువుని ఎరగని అన్యజనులు అంటే అగచాట్లు పడుతున్నారంటే అర్థం ఉంది. వాళ్ళకి దేవుడు తెలియదు, వాళ్ళు శ్రమల్లో ఉన్నారు అనుకోవచ్చు. అదే సర్వశక్తి గల దేవుడని పాటలు పాడతారు, రోషం గల దేవుడని భజన చేస్తారు, మోకాళ్ళుని ప్రార్థన చేస్తే ఏదైనా చేస్తాడని గొప్పగా చెప్తారు ఆయన గురించి. ప్రాణం పెట్టిన దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు, గొప్ప దేవుడు, సర్వశక్తి గల దేవుడు, అంత దేవుడు, ఎంత దేవుడు, సృష్టికర్త, అది ఇదని 24 ముచ్చట్లు చెబుతారు. మరి ఇంత గొప్ప దేవుడు నీకు అగచాట్లు లేకుండా చేయలేడా? అన్యజనుల కంటే తెలియదండి. నీకు తెలుసు, పాపం పొద్దున్న లేచిన దగ్గర నుంచి మోకాళ్ళు లేసి ఏసయ్యా 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 అంటున్నావు. అప్పులు తీరినాయా? నిందలు పోయినాయా? పోయినాయి దొరికినాయా? అనుకున్నవి జరిగినాయా? అనుకున్నది ఒకటి, 5 ఇంకొకటి అవుతుంది. ఏదో అనుకుంటే ఏదో జరుగుతుంది, ఏదో అనుకుంటే ఏదో మారిపోతుంది. మరి ఎంత సర్వశక్తి గల దేవుడు, ఎంత నిజమైన దేవుడు, సుఖపెట్టాలి కదా మనకి ఏ బాధ లేకుండా. అది కదా అసలు నిజంగా.
కానీ అగచాట్ల పర్వం కొనసాగుతూనే ఉంది, అవమానాల పర్వం కొనసాగుతూనే ఉంది, నిందల పర్వం కొనసాగుతూనే ఉంది, అప్పుల పర్వం కొనసాగుతూనే ఉంది, రోగాల పర్వం కొనసాగుతూనే ఉంది. ఏమయ్యా, మార్పు రావద్దు? యేసుప్రభు నమ్ముకుంటే మారాలా లేదా పరిస్థితులు? ఏం మార్పు ఏమో, అగచాట్లు కంటిన్యూ అవుతున్నాయి. అని నా ప్రశ్నకి మీ సమాధానం ఏంటి అంటే, ఏమోనన్నా మాకు కూడా అదే డౌటు అందరేమో. అయితే నేను చెప్తా, వినండి సమాధానం. ఎవరికి ఏ రూపంలో శ్రమ ఉన్నా, సమస్య ఉన్నా, అది దేవుడు మనకు అనుగ్రహించిన కృపయే. అదే మీరు గ్రహించాలి. నువ్వు నిందించబడుతున్నా, దూషించబడుతున్నా, బాధ పెట్టబడుతున్నా, కొట్టబడుతున్నా, తిట్టబడుతున్నా, ఆర్థిక సమస్యల్లో నలుగుతున్నా, ఆహార లేమిని, వస్త్రహీనతను, తృణీకారాలను అనుభవిస్తున్నా, ఇవన్నీ జీవము గల దేవుని ఎరుక లేకుండా నీకు జరగవని మొదట గ్రహించాలి. ఆయన ఎరిగి కూడా నీకు ఈ సిచ్యువేషన్, ఇలాంటి పరిస్థితులు ఎందుకు అనుమతిస్తున్నాడు అనేది ప్రశ్న. ఎందుకంటే 100కి 100% మన మేలు కొరకే. అది ఎందుకో చెప్తాను నేను. శ్రమ అనేది ఎవరికి ఏ రూపంలో ఉన్నా, ఇప్పుడు అప్పులోళ్ళు ఎంతమంది అంటే అప్పులోళ్ళు అందరూ చేతులు ఎత్తుతారు. రోగం ఎంతమందికి ఉందంటే చేతులు ఎత్తుతారు. ఇంట్లో మనుషులు మారక ఇబ్బంది పడుతున్న ఎంతమంది అంటే చేతులు ఎత్తుతారు. పిల్లలు మాటినట్లేదు ఎంతమందికి చేతులు ఎత్తనంటే ఎత్తుతారు. ఏమండి, ఈడొచ్చిన అమ్మాయికి పెళ్లి కాలేదంటే కొంతమంది చేతులు ఎత్తుతారు. అబ్బాయికి జాబ్ రాలేదు ఎంతమంది ఇబ్బంది పడతారంటే కొంతమంది. అట్లా కొన్ని కావాల్సినవి దక్కక, కొన్ని అనుకోని నెత్తినబడి, అందరికీ ఒకే టైపు సమస్యలు కాకపోయినా ఒక్కొక్కరు ఒక్కొక్క టైపులో మొత్తానికి ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తున్నారు. ఫ్రీగా అయితే ఊర్లేరు. దేవుణ్ణి ఎరగనోడు ఇబ్బంది పడ్డాడంటే ఓకే, కానీ దేవుణ్ణి ఎరిగినవాడు ఎందుకు ఇబ్బంది పడుతున్నాడంటే దేవుని అనుమతితోనే, దేవుని ప్రమేయంతోనే, దేవుని ఉద్దేశమును బట్టే ఇబ్బంది పడుతున్నాడు. ఇది ఎందుకు అంటే మనకు అవసరం అంటున్నాడు లేఖనంలో. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 6వ వచనంలో అవసరమును బట్టి అన్నాడు. ఆ మాట ఎప్పుడు మర్చిపోకూడదు. మీరు వాక్యం చదువుకునేవాళ్ళు, వాక్యం వినేవాళ్ళు ఈ మాటను ఎప్పుడు ధ్యానించుకోవాలి. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు కానీ అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుచున్నది. అది పాయింట్. అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత అంటే ఒకే టైపు కాదు. కొంతమందికి రోగం సమస్య అయితే, కొంతమందికి అప్పు సమస్య, కొంతమందికి నింద సమస్య, కొంతమందికి ఇంకో సమస్య, ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క స్టోరీ. మొత్తానికి అందరూ నలుగుతానే ఉన్నారు. అక్కడ ఏమంటున్నాడంటే అవసరమును బట్టి అన్నాడు. అంటే అనవసరంగా నీకు అవి నేను అనుమతించలేదు, అవన్నీ నీకు అవసరము. అవునా నాయన? అప్పులు ఇచ్చిన వాళ్ళు వచ్చి తలా ఒక తన్ను తినటం, తలా ఒక తిట్టడం నాకు అవసరమా? ఏది నాయన, ఊరుకోనాయన, నీకు చేత కాకపోతే చేత కాలేదనాలి. అమౌంట్ ఇవ్వటం నీ వల్ల కాదంటే వదిలేసేయి. మళ్ళీ ముచ్చట్లు చెప్తావు ఎందుకు మాకు? అరే నీకు డబ్బులు ఇవ్వటం నా చేత కాదురా, నీ అప్పులు తీర్చలేనని చెప్పు. ఇవన్నీ ఎందుకు అవసరం అంటావు? అరే తడవకు ఒకడు వచ్చి తిట్టిపోతున్నారు. ఏంది ప్రభా, బతకాల్లో సావాలో అర్థం కాక చచ్చిపోతున్నావు అన్యాయంగా. ఆయన అన్నాడు, నాయనా కొంచెం కాలం మీకు దుఃఖము కలుగుతుంది. అది కూడా ఆట్టే కాలం కాదు, శాశ్వత కాలం కాదు, కొంచెము కాలము, ప్రస్తుతమున కొంచెము కాలం అన్నాడు. ఇవన్నీ కూడా అవసరమును బట్టి కలుగుతున్నవి అన్నాడు. 3 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. అవసరమును బట్టి శోధన, అది కూడా కొంచెము కాలము, అది కూడా ఏ స్థాయిలో అంటే నువ్వు ఏడ్చే స్థాయిలో, దుఃఖం కలిగే స్థాయిలో. ఒక్కొక్కళ్ళేమో బయటపడి ఏడవరు, గుట్టుగా ఏడుచుకుంటారు. కొంతమంది బాత్రూంలో ఏడుచుకుంటారు, కొంతమంది ముసుకేసుకొని ఏడుచుకుంటారు, ఎవడు చూసినా అవమానమని. కొంతమంది బోర్ల పండుకొని దిండ్లో ముఖం పెట్టి ఏడుచుకుంటారు. ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క రకం కవరింగ్. కొంతమంది ఈ ఫీలింగ్స్ ఏమి లేని వాళ్ళు డైరెక్ట్గానే ఏడుస్తారు. 3 చెప్పాడు ఏంటి? ప్రస్తుతమున, అవసరమును బట్టి,
నానా విధములైన శోధనలు కలుగుతున్నాయి అన్నాడు ఒకటి. రెండవది, ఎంతకాలం అవి? శాశ్వత కాలము కాదు, కొంచెము కాలము. మూడవది, ఏ స్థాయిలో అంటే ఏకదం దుఃఖము, ఏడ్చే స్థాయిలో రావచ్చు. ఆ స్థాయిలో కూడా నీవు లోపల నలిగిపోయి దుఃఖాన్ని అడుగడుగున పయనంలో అవమానపు హేళనలో నొప్పించే మాటలతో మనసు నలిగి ఉన్నావా? మది నిండిన వేదనను మౌనముగా భరిస్తూ కనుల నిండ కన్నీళ్లతో ప్రభుని చూస్తూ ఉన్నావా? నువ్వు నమ్మిన దేవుడు నిన్ను మరచిపోడెన్నడు. అనుభవాల పాఠం కోసం నిన్ను అప్పగించాడు. పొందే ప్రతి గాయం రూపుమాసిపోయే సమయం సంతోషం ఇక ఆసన్నమాయే. వెతుకుతూ ఉన్నావా విడుదల దారే కనరాక? పొందే ఈ శ్రమలు నీతో ఉండవు కడదాకా. వెతుకుతూ ఉన్నావా విడుదల దారే కనరాక? పొందే నీ శ్రమలు నీతో ఉండవు కడదాకా. దేవునికి మహిమ. ఎందుకు ఈ శ్రమల బాప్తిస్మం అంటే, శ్రమానుభవం లేని వ్యక్తులు ఎలా అవుతారు, శ్రమానుభవంలో ఉన్నవాళ్ళు ఎలా అవుతారు అనేది గతంలో చాలాసార్లు చెప్పే, మళ్ళీ ఒక్కసారి గుర్తు చేస్తా. శ్రమల బాప్తిస్మం ద్వారా ఏమేం జరుగుతుంది అనేది ఒక వరుసగా రాసుకోండి. నంబర్ 1, అగ్ని పరీక్ష వలన బంగారము శుద్ధి చేయబడుతుంది. అలాగే శ్రమలు అనే అగ్ని చేత మనలో మాలిన్యము శుద్ధి అవుతుంది. దేవుడు అసహించుకునే మాలిన్యం మనలో ఉంటుంది. అది మనకు ఉందన్న సంగతి కూడా మనకు అర్థం కాదు. ఆ మురికి మనలో ఉందన్న సంగతి కూడా మనకు అర్థం కాదు. కానీ దేవునికి తెలుసు ఎవరెవరి దగ్గర ఎలాంటి మాలిన్యం ఉందో. కాబట్టి బంగారం అయినప్పటికీ దానిలో కూడా మురికి ఉంటుందని మీకు తెలుసు. బంగారంలో ఉన్న మురికంతా పోయి శుద్ధి కావాలంటే దానికి అగ్ని తప్పదు. దేవునికి స్తోత్రం. అగ్ని పరీక్ష వలన 2 జరుగుతాయి. అక్కడే చెప్పాడు. ఆ పేతురు పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం చదివారు. 7 నుంచి చదవండి, ఆ మాటే ఉంటుంది. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును అన్నాడు. అవసరమును బట్టి నానావిధ శ్రమలు ఎందుకు, శోధనలు ఎందుకంటే ఇక్కడ 2 లాభాలు చెప్పాడు బ్రదర్. మొట్టమొదటి లాభం ఏమిటంటే శుద్ధీకరణ. మనలో మాలిన్యము, మురికి, దేవునికి అసహ్యమైన లక్షణాలు కొన్ని ఉంటాయి. అవి దేవునికి నచ్చవన్న సంగతి మనకు తెలియదు. కొన్ని తెలిసినా కూడా మనం వాటిని అధిగమించలేం. మరి వాటిని అధిగమించకపోతేనేమో దేవుడు ఒప్పుకోడు. కాబట్టి దేవుడు జోక్యం చేసుకొని వాటిని అధిగమించడానికి కావలసినటువంటి కొలిమిని మనకు ఏర్పాటు చేసి ఆ అగ్నిలోనే మనల్ని శుద్ధి చేస్తాడు. అది నాయన మొదటి విషయం. ఇప్పుడు మనకు శుద్ధీకరణ అవసరమా అనవసరమా? శుద్ధి చేయబడాలా లేదా? నేను పరిశుద్ధుడనై ఉన్నలాగున మీరును పరిశుద్ధులై ఉండుడి అన్నాడు. మరి పరిశుద్ధత అవసరం మనకి. ఆ పరిశుద్ధత అనగానే మనకు ఫస్ట్ గుర్తొచ్చేది వ్యభిచారము, అక్రమ సంబంధాలు, లైంగికపరమైన అపవిత్రత మనము కలిగి ఉండకూడదు. పరిశుద్ధ జీవితం అంటే పాపం చేయకూడదు. అంటే పాపంలో నంబర్ 1లో గుర్తొచ్చేది ఒక వ్యభిచారమే. ఫస్ట్ అందరికి గుర్తొచ్చేది. నేను అంటున్నాను, పరిశుద్ధత అనేది ఒక లైంగిక విషయంలోనే అవసరమా, ఇంకా మిగిలిన విషయాల్లో అవసరం లేదా?
వ్యభిచారిని చూస్తే దేవుడు ఎంత ఇబ్బంది పడతాడో, ఏ వ్యభిచారం చేయకపోయినా, ఏ పాపం చేయకపోయినా హృదయంలో గర్వం అనేది ఒకటిలో ఉందనుకో, ఒక స్త్రీలో కానీ పురుషుల్లో కానీ గర్వం అనేది ఉందనుకో, ఆ గర్వము అనేటువంటి పాపము ఈ వ్యభిచార పాపికి ఎంత అసహ్యం ఉంటుందో దేవుడికి వాడిని చూస్తే, ఈ గర్వ హృదయుని చూసి ఇంకా అసహ్యం ఉంటుంది. గర్వ హృదయులు యెహోవాకు హేయులు అన్నాడు. హేయులు అంటే అసహ్యులు. సెప్టిక్ ట్యాంక్ మూత ఓపెన్ చేయగానే నువ్వే ఆస్వాదిస్తావా, అసహ్యించుకుంటావా? ఆ మధ్య లేకుండా పారిపోతావు. అసహ్యం. దేవుడు కూడా గర్వ హృదయులను చూసినప్పుడు అలా అసహించుకుంటాడట. మరి గర్వం అనేది అసలు మనలో ఉందన్న సంగతే మనకు అర్థం కాదు. కొంతమంది అంటారు, చాలా దీనుండండి, నేను వాళ్ళలాగా వీళ్ళలాగా మిడిసిపడను, గర్వంగా వ్యవహరించనండి, నేను చాలా దీన మనసు కలిగి ఉంటాను అని ఒకరికి చెప్పారంటే, ఆ చెప్తున్నప్పుడే ఈ వ్యక్తి తన దీనత్వాన్ని బట్టి గర్విస్తున్నాడని అర్థం. మీకేమైనా అర్థమైందని నేను చెప్పింది? నేను చాలా దీనుండండి, చాలా తగ్గింపు కలిగి ఉండండి, నేను వాళ్ళలాగా వీళ్ళలాగా మిడిసిపడనండి, నేను చాలా తగ్గించుకుంటానండి అని ఒకడు చెప్తున్నాడంటే ఇతరులతో పోల్చుకొని ఆ పాయింట్లోనే వాడు గర్వహృదయుడని అర్థం. గర్వం ఒక అపవిత్రతే, దాని విషయంలో పరిశుద్ధత కావాలి. లైంగిక అపవిత్రత, దాని విషయంలో పరిశుద్ధత కావాలి. వీటన్నిటికంటే మించిన అపవిత్రత ఇంకొకటి ఉందండో, అది నాలుక అపవిత్రత. తెలుసా మీకు ఆ సంగతి? ఇది బైబిల్లోనే ఉంది. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయములో మన శరీరములో ఉన్న పాప ప్రపంచం ఏదన్నా ఉందంటే నాలుకట. మన శరీరములో ఉంచబడిన పాప ప్రపంచం ఏదన్నా ఉందంటే నాలుకట. ఆ నాలుక అంతా ఎంత ఉంటుంది, అది సర్వ శరీరమునకు మాలిన్యము కలుగజేసిద్దట. అందుకే నోటి మాటలు ఏముందని అనుకుంటారు, నోరే కదా అని మాట్లాడుతూ ఉంటారు. ప్రతి మాటకి విమర్శ దినమున లెక్క చెప్పాలని మత్తయి సువార్త 12వ అధ్యాయం 36వ వచనం చాలా క్లియర్గా చెప్పాడు. రక్షణ అయినా ఆ నోటి మాటలోనే, శిక్ష అయినా ఆ నోటి మాటలోనే. అది యాకోబు 3:1 నుంచి కిందికి చదివితే శిక్ష ఎలా వచ్చిందో నాలుక ద్వారా క్లియర్గా రాశాడు. ఎంత కొంచెము నిపు ఎంత విస్తారమైన అడవిని తగలబెట్టును, ఎంత కొంచెమునిపు ఎంత విస్తారమైన అడవిని తగలబెట్టును, అలాగే నాలుక చిన్న అవయవమైనను అలాగునే నాలుక కూడా చిన్న అవయవమైనను బహుగా అదిరిపడను. ఎంత కొంచెమునిపు ఎంత విస్తారమైన అడవిని తగలబెట్టును అంటే నిప్పుతో పోల్చాడు. ఒక అగ్గిపుల్ల చాలు ఎంత పెద్ద ఇల్లుని తగలబెట్టడానికి. నాలుక చిన్న అవయవమైనను అది విస్తారమైన అడవిని తగలబెట్టినట్టు మన సర్వ శరీరాన్ని నాశనం చేసే శక్తి నాలుకకుంది. ఇప్పుడు మాటల యొక్క అపవిత్రత, లైంగిక అపవిత్రత, నాలుక మాటల యొక్క అపవిత్రత, హృదయ గర్వం అనే అపవిత్రత, ఇలా చెప్పుకుంటూ పోతే అసూయ ఒక అపవిత్రత, మత్సరం ఒక అపవిత్రత, ద్వేషం ఒక అపవిత్రత, భేదములు, వాళ్ళు ఆ కులం అండి, వీళ్ళు ఈ కులం అండి, వాళ్ళు తెలంగాణ వాళ్ళండి, వీళ్ళు ఆంధ్ర వాళ్ళండి, ఈ భావాలు కలిగినోడు పాస్టర్ అయినా సరే, ఈ భావాలు కలిగినోడు పాస్టర్ అయినా సరే వాడు అపవిత్రుడే. వాడు దేవుని దృష్టికి శుద్ధుడు కాడు, హేయుడు. జాతి భేదము, కుల భేదము, ప్రాంతీయ భేదము, ఈ భేదాలు కలిగి ఉండి నేను దేవుని బిడ్డనని చెప్పుకుంటే అందులో అపవిత్రత ఉంది వానిలో. ఇలాగను చెప్పుకుంటూ పోతే కొంతమంది ఇవేవి చేయరు, అల్లరి, కొంచెం అల్లరి, వెకిలి మాటలు, వెకిలి చేష్టలు చేస్తూ ఉంటారు. మళ్ళీ పరిశుద్ధులే ఆదివారం వచ్చి బలలో చేస్తారు. ఆ అల్లరితో కూడిన ఆటపాటలు, ఆ వెకిలితనం కూడా దేవుడు ఒప్పుకోడు. కొంతమంది వ్యభిచార పాపాలు ఏం చేయరు కానీ డబల్ మీనింగులు మాట్లాడుతుంటా, అది అపవిత్రతే. నేనేం వ్యభిచారం చేస్తున్నానా ఏంది, ఏదో కొంచెం అట్లా ఇట్లా చెప్పుకుంటూ పోతే మన శరీరంలో దాదాపు ఒక 25 నుంచి 30 దాకా వస్తాయి దుర్లక్షణాలు.
అస్సలు ఇవేవీ లేకపోయినా మేలైనది చేయనెరిగి ఉండి అలాగూ చేయకపోతే కూడా పాపమే. దేవుడు అసహించుకునేవి ఏవీ చేయకుండా నువ్వు కంట్రోల్ చేసుకున్నా, దేవుడు చెప్పిన మంచి నువ్వు చేయకపోతే అది కూడా పాపమే. ఇంకా సరిపోవాలా? ఒక వ్యక్తి ఉన్నారండి, ఏ పాపం చేయడు కానీ పుణ్యం కూడా చేయడు, ఎదుటోడికి అంత మంచి కూడా చేయడు. అదేంటంటే నేనే పాపం చేయట్లా, ఇంక నీకేంది? ఒరే పాపం చేయొద్దన్నాను, అలాగే దీనులకు దిక్కులేని వారికి అంత చేయి చాపమని కూడా చెప్పిన అవన్నీ నేను చేయను. నువ్వు పాపం చేయొద్దన్నావు, నేను మానుకున్నా అంతే. నువ్వు దానాలు ధర్మాలు చేయి, ప్రేమ చూపించు, వాళ్ళకి సాయం చేయను, అదంతా చెబితే నేను ఎట్లా చేస్తాను అది? అంటే దేవుడు అంటాడు, నీకు అది చెప్పాను, ఇది కూడా చెప్పాను. కీడును మానమని చెప్పాను, మేలును చెయ్యుట మానవద్దు అని చెప్పాను. దేవునికి స్తోత్రం కలుగునుగా. కీడు చేయవద్దు, మేలు చేయుట మానవద్దు, మేలు చేయుట యందు విసుగవద్దు. కాబట్టి ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు మీ అందరిలో కొంతమందికి డౌటు, అన్న శ్రమలు మనల్ని శుద్ధి చేస్తాయి అన్నావు కదా, ఇక్కడ ఏ శుద్ధి నాకు అవసరం? నా దగ్గర అయితే నాకే అపవిత్రత లేదన్నా, కనీసం సినిమాలు కూడా చూడను నేను. ఇంకా చాలామంది విశ్వాసులు సినిమాలు చూస్తూ ఉంటారు, వాళ్ళ ఇళ్ళల్లో సినిమాలు వినపడుతుంటాయి. నా ఇంట్లో సినిమా పెట్టినా ఊరుకొని, పిల్లలు ఎప్పుడన్నా పెడితే బాధి పెడతాను. మరి ఇంకా నా దగ్గర ఏం అపవిత్రత అన్నా? నా దగ్గర ఏమి లేదు, నాకెందుకు ఇట్టొచ్చిందని ప్రశ్నించడమే నీ అపవిత్రత. దేవునికి స్తోత్రం, హల్లెలూయా చెప్పండి. అర్థమైందా? నా దగ్గర ఏ తప్పు లేదు, నాకెందుకు ఇట్టయింది అని క్వశ్చన్ చేయటమే నీలో మురికి. అయ్యమ్మ ఇటు కూడా ఉందా అనుకోవద్దు, మరి అది కూడా కేసే. ఆ కేసు అది ఏబు చేశాడనమాట ఆ తప్పు. నేను పొరుగువాని భార్యను ఆశించలేదు, దిక్కులేని వారికి హెల్ప్ చేశాను, దీనులకు సాయం చేశాను, ఆ భాగ్యులకు అన్నం పెట్టాను, అన్యాయం అయిపోతున్న వాళ్ళని కాపాడి వాళ్ళకి న్యాయం చేశాను. ఇన్ని చేస్తే నన్ను ఇట్ట చేస్తాడా? అసలు ఏ తప్పు ఉందని నన్ను ఇట్ట చేశాడు, తేల్చాలా, ఆయనతో నా వ్యాజ్యం అన్నాడు. ఇంక దేవుడు ఏమంటాడండి? అయ్యే ఎగస్టాలు. అందుకే నేను ఇంత మంచోడిని, అంత అంటే ఏంది, ఏబు ఇన్ని నీతి కార్యాలు చేస్తూ ఇవన్నీ హృదయంలో రాసుకున్నాడు. స్తోత్రం. పొరుగువాని భార్యను ఆశించట్లేదు, రైటు, ఆయన రైటు కొట్టుకున్నాడు. దిక్కులేని వాళ్ళకి చేయి చాపాను, రైటు. ఎవరెవరికి ఏమేం చేశాడో మొత్తం లిస్ట్ అవుట్ చేసుకొని, వాయమ్మో నాలాంటోడు ఇంకొకడు లేడు. దేవుడు కూడా అదే చెప్పాడు, ఏబు లాంటి వాడు భూమి మీద ఒక్కడు కూడా లేడు అని దేవుడు చెప్పాడు. మరి చెప్పిన దేవుడు ఏబుని ఎందుకు దరివేశాడంటే, దేవుడు చెప్తే ఓకే కానీ ఏబు చెప్పుకున్నాడు, అది పాయింట్. ఎక్కడ చెప్పుకున్నాడంటే తన మనస్సులో, తన హృదయములో. గుర్తుపెట్టు, ఏ మెప్పైనా దేవుడు మనల్ని మెచ్చుకోవాలి కానీ మనల్ని మనం శబాష్ అనుకోకూడదు. అనుకుంటే పడిందే దెబ్బ. అన్నీ బాగున్నాయి, అన్నీ మంచిగా చేశాడు ఏబు, కానీ అన్నీ నేను మంచిగా చేశాను అని ఏబు హృదయంలో అవన్నీ కూడా పదిలపరుచుకున్నాడు. అవన్నీ ఏబు హృదయంలో ఉన్నాయి కాబట్టి దేవుడు శ్రమకు అప్పచెప్పినప్పుడు బయటేశాడు అన్నీ. నేను ఎంత నీతిమంతుడో తెలుసా? ఆయనే అన్యాయస్తుడు, నాకు సంబంధం లేదు. ఎంత నీతిమంతుడంటే, నా పొరుగువాడి భార్యను కనీసం చూపు కూడా తప్పుడుగా చూడలా. నేను పొరుగువాని భార్యను నేను ఆశగా కూడా చూడలా. అలా ఆశించిన పొరుగువాని భార్య కోసం నేను వాని వాకిట పొంచిన, నా భార్య వేరొకని తిరగలి విసురుగాక అన్నాడు. అంటే అర్థం ఏంటో తెలుసా? అలాగ నేను పొరుగువాని భార్యను కాంక్షించి పొంచిన, ఆశించిన, ఆశతో చూసిన నా భార్య ఇంకొకటికి భార్య అయిపోవాలన్నాడండి. అంటే అంత నీతిగా బతికా. ఏందనుకున్నా? అట్లాంటి నన్ను
వయమ్మో, ఎంత పరిశుద్ధుడు, ఎంత దయగలవాడు, ఎంత ప్రేమ గలవాడు, ఎంత యథార్థవంతుడు, ఎంత న్యాయవంతుడు. ఇవన్నీ హృదయంలో పెట్టుకొని ఇన్ని విషయాల్లో నేను నంబరు అనుకున్నా. ఇంకా ఏమైనా శేషాలు ఉంటే ఆ ఎఫెక్ట్ కూడా పనిచేయకుండా అనుదినం బలిస్తా. ఇంకెక్కడ నాకు ఇక్కడ తేడా ఆడని చెప్పు. ఇంత పర్ఫెక్ట్గా నేను ఉంటే నన్ను ఇట్ట చేస్తాడా? రమ్మను, వ్యాజ్యం ఆడుకుందాం. ఆయన రమ్మను, నేను కూడా వ్యాజ్యాన్ని దిగుతాను. మా మధ్యవర్తితో కూడా తీర్పు చేయాలి. నేను తేడానో దేవుడు తేడానో తేలిపోదాం. అట్లయిన ఎడల సర్వశక్తుడు నాకు అన్యాయము చేసినని మీరు తెలుసుకొనవలెనన్నాడు. ఉందన్నమాట. ఆయన సన్నిధిలో నేను రాజుగా వెళ్తాను, ఆయన సముఖంలోనికి నేను రాజు వలె వెళ్తానన్నాడు తల ఎత్తుకొని. అంటే నా దగ్గర ఏ తప్పు లేదు, నేను అన్ని విధాల నీతిమంతుడు. నిజంగా దేవుడు కూడా ఆ మాటే అన్నాడు. దేవుడు అంటే నడుస్తుంది కానీ మనల్ని గూర్చి మనం అనుకోరాదు. అనుకుంటే కేసు. మరి ఏమనుకోవాలా? నేను అయోగ్యుడను, అపాత్రుడను, నీచుడను ప్రభు. నేనేమై ఉన్నానో అది నీ కృప వలనే అయి ఉన్నానయ్యా. నా వలన ఏదైనా అంత మంచి జరిగిందంటే నీ దయ నాయనా, నువ్వు నేర్పింది నాయనా, ఆ మనస్సు నువ్వు ఇచ్చింది ప్రభువా, ఇది నీ కృప కదా అయ్యా, అదయ్యా. అంతేగాని ఎగస్టాల్ పనికిరావు. ఒకప్పుడు ఏబులో నేను ఎలా అన్న నేచర్ తీసేసి తోమి 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 చివరి క్లైమాక్స్కి ఏమన్నాడు తెలుసా? ఏబు 42వ అధ్యాయం మీరు చూస్తే, జ్ఞానము లేని మాటలు పలికి ఆలోచనను నిరర్ధకము చేయుచున్న వీడెవడు? నిన్ను కూర్చున్న విషయాలు గ్రహించక నా జ్ఞానానికి మించిన సంగతులు మాట్లాడి నిన్ను ఇబ్బంది పెట్టానయ్యా. నన్ను నేను అసహించుకుంటున్నాను. నీచుడను, నన్ను నేను అసహించుకొని బూడిదలోను ధూళిలోను పడి పశ్చాత్తాపడుతున్నానయ్యా. నిన్ను గూర్చిన వార్త వింటిని, ఇప్పుడు నిన్ను కన్నులారా చూచుచుంటిని కనుక నన్ను నేనే అసహించుకొని. చివరికి ఎక్కడికి తెచ్చాడు? ఇప్పుడు ఆ డైలాగ్ ఉందా? నేను అంత మంచోడిని, ఇంత మంచోడిని, అంత పనోడిని, ఇంత పనోడిని, అంత న్యాయవంతుడిని, ఇంత యథార్థవంతుడిని అని చెప్పుకునే డైలాగ్ ఉందా? అసహించుకోవటం అంటే నీచుడను. తన్ను తానే అసహించుకున్నాడు. అంటే తన్ను గూర్చి తాను ఏమనుకుంటున్నాడు ఇప్పుడంటే నీచుడను. సామెతల గ్రంథం 30లో యాకే కుమారుడైన ఆగూరు పలికిన దేవోక్తి అనుంది. ఆగూరు దేవోక్తులు పలికే ప్రవక్త. కానీ తన్ను గూర్చి తాను ఏమనుకున్నాడు ఒక్కసారి చూడండి. యాకే కుమారుడైన ఆగూరు పలికిన దేవోక్తి, సామెతల గ్రంథం 30వ అధ్యాయము 2వ వచనం. నిశ్చయముగా మనుషులలో నా వంటి పశుప్రాయుడు లేడు, నరులకున్న వివేచన నాకు లేదు. అబ్బాబ్బాబ్బా, దేవోక్తులను పలికే ఒక ప్రవక్త అంటున్నాడు నేను పశుప్రాయుడను అని. ఆదికాండం 18వ అధ్యాయంలో అబ్రహాము సొదొమను గూర్చి విజ్ఞాపన చేసినప్పుడు అన్నాడు, దుమ్మును ధూళిని ప్రభువు కోపపడని ఎడల ఇంకొక్క మారే మాట్లాడేదని అన్నాడు. చూడు, ఆదికాండము 18వ అధ్యాయము ఈ ప్రక్క పేరాలో ఉంటుంది నాన్న, నేను చూపిస్తాలే. ఆదికాండము 18వ అధ్యాయము ఇటు చూడండి, 27వ వచనం చదువు నాన్న. అందుకు అబ్రహాము, ఇదిగో ధూళియు బూడిదయునైన నేను ప్రభుతో మాటలాడ తెగించుచున్నాను. ఆగూరు అన్నాడు నేను పశుప్రాయుడనని, అబ్రహాం అన్నాడు ధూళియు బూడిద. నేనేమై ఉన్నానో తెలుసా అయ్యా? ధూళిని బూడిదనయ్యా. దావీదన్నాడు దేవా పురుగును, మిన్నల్లిని, ఒంటరి పిచ్చుకను, యెషయా అన్నాడు 6వ అధ్యాయములో, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడనయ్యా, అపవిత్రుడనయ్యా అన్నాడు. యేసయ్య రొమ్మున ఆనుకున్న యోహాను
ప్రకటన గ్రంథం 1లో యేసయ్యను చూసి చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడిపోతున్నన్నాడు. అయ్యా, మహాభక్తులు తమను గూర్చి తామేమన్నారయ్యా? ఒక ఆయన అంటాడు ధూళిని బూడిదని అంటాడు, ఒక ఆయన అంటాడు పురుగునయ్యా అంటాడు, ఒక ఆయన అంటాడు పశుప్రాయుడనయ్యా అంటాడు, ఒక ఆయన అంటాడు నీచుడనయ్యా అంటాడు, ఒక ఆయన అంటాడు ప్రధాన పాపినయ్యా అంటాడు. అయ్యాలారా, అమ్మలారా, అంత గొప్ప భక్తులు దేవుని ఎదుటికి పోయేసరికి అయ్యో నేను అపవిత్రుడనే, అపవిత్రమైన పెదవులు కలిగిన వాడనే ప్రభు. యెహెజ్కేలు అన్నాడు నిలవలేని వాడనయ్యా, గెలవలేని వాడనయ్యా. ఇర్మియా అన్నాడు నేను పిల్లోడినయ్యా, నేను బాలున్నయ్యా, నాకేం తెలుసయ్యా, నన్ను పిలుస్తున్నావు, నేను ఎందుకు పనికి వస్తానయ్యా. పేతురు అన్నాడు ప్రభువా నేను పాపాత్ముడినయ్యా, నన్ను విడిచిపో. ఏ భక్తుడైనా మీరు గమనించండి బిడ్డలారా, వాళ్ళు ఇవన్నీ పలికారు. తమ విషయంలో తమకు గొప్ప అభిప్రాయాలు లేవు. గొప్ప అభిప్రాయములు మన విషయములో మనము అది శుద్ధీకరణ పొందాలి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఇట్లా మనకు తెలియకుండా మనలో చాలా ఉంటాయి. ఆ ముక్క మీకు అర్థం కావటానికి భక్తులను కూడా చూపించి వాళ్ళలో ఉన్న లోపాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను ఇప్పటిదాకా. స్తోత్రం చెప్పండి అమ్మా. ఇప్పుడు చెప్పండి, ఇక నీలో ఏ లోపం ఉండదంటావా? అలా అనుకోవచ్చా నువ్వు? కాబట్టి నీకు తగ్గ శ్రమ నిన్ను శుద్ధి చేస్తుంది, ఆ లోపము నీలో లేకుండా, ఆ పాపం నీలో లేకుండా. అందుకే ఏమనాలి ఆయన దేవుని ముందుకు వెళ్ళి నా ఈ వేదన నీ దెబ్బయని మౌనముగా సహి ఇంతును ప్రభువా, నా ఈ వేదన నీ దెబ్బయని మౌనముగా సహి ఇంతును ప్రభువా, నీ సన్నిధిలో నీ హస్తములో, నీ సన్నిధిలో నీ హస్తములో నలుగుట నాకతి ప్రియము కదయ్యా, నలుగుట నాకతి ప్రియము కదయ్యా. దేయింబవలు నాయార్ద ధ్వని నీ సన్నిధిలో వినబడుచున్నది. దేయింబవలు నాయార్ద ధ్వని నీ సన్నిధిలో వినబడుచున్నది. ఏమండి, భక్తుడు దేవుని వేడుకుంటున్నాడు, అయ్యా నా ఈ వేదన, అది ఏ రూపంలో ఉన్నారని, అప్పు రూపంలో కానీ, మాటల రూపంలో కానీ, తిట్ల రూపంలో కానీ, జబ్బు రూపంలో కానీ, ఏ విధంగానైనా నువ్వు సఫర్ అవుతుంటే దాన్ని ఎలా తీసుకుంటున్నాడు భక్తుడు అంటే, ఆ వేదన నీకు ఏ రూపంలోనన్నా ఉండదు అమ్మా. శ్రమ ఉంది అన్నోళ్ళు చేతులు ఎత్తండి అంటే ఇందాక అందరూ ఎత్తారు కదా, అంటే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రూపంలో ఉంది వేదన. అదే రూపంలో ఉన్న వేదన అయినా భక్తుడు అంటున్నాడు నా ఈ వేదన నీ దెబ్బయని మౌనముగా సహి ఇంతును ప్రభువా. నాకు వేదన కలిగిందంటే ఓ దెబ్బ కొట్టావో, ఓ మొట్టిగా వేసావో నువ్వు తీసుకుంటాను తండ్రి. మా అయ్య కదా నువ్వు, మా నాన్న కదా. మా నాన్నకు అప్పుడప్పుడు చిరాకు పుట్టించేవాడిని చిన్నప్పుడు. ఆయన ఇటు ఒక పని చెబితే నేను రోడ్డు దాటి అటుపోయేవాడిని. హైవే రోడ్డుకి ఈ పక్క సుబ్బయ్య తోట, ఆ పక్క సంజీవ్ నగర్. నేను కదిలితే హైవే రోడ్డు దాటి సంజీవ్ నగర్కి వెళ్ళి అక్కడ ఆడుతూ ఉండేవాడిని. ఆ పక్క ఉండి కేకేస్తే ఈ పక్కకి వినపడేది. మా నాన్న స్వరం అంత పెద్దది. హైవే రోడ్డు లారీలన్నీ తిరుగుతూ ఉంటాయి ఫుల్గా. ఆ లారీలు రాకపోకలు ఆగినప్పుడు ఒక కేకేసాడంటే అక్కడ వినపడ్డిద్ది నాకు. ఆ కేక ఎంత ఫోర్స్గా ఉంటుందంటే ఇప్పుడు నేను పోకపోతే పగిలిపోద్ది. పోయినా పగిలిదిలే, సత్తాబత్తుతో పరిగెత్తుతాను.
పాపం ఎంత ఓర్పు గలవాడో ఆయన. అంత కోపాన్ని కంట్రోల్ చేసుకొని తల ఇట్ట పట్టుకొని ఈ డిప్ప మీద ఒక్కటే ఒక దెబ్బ కొడతాడు, రెండో దెబ్బ కొట్టాడు. ఆ దెబ్బ కూడా ఇష్టం లేదు, ప్రేమ. కానీ చెప్పిన మాట వినలేదు, చేయలేదు చెప్పిన పని అని అంత గొప్ప. రైట్ రా అని పిలిచి, నీకేం చెప్పా, ఏం చెప్పా, అడిగిల్లావు, నీకేం చెప్పా అని తల పట్టుకున్నట్టు ఉంచి ఆ డిప్ప మీద ఇక్కడ వేస్తాడు. కట్టె తగిలినట్టు. కాసేపు ఏం అర్థం కాదు, తాగినోడు దిగినోడు దూగాల్సిందే. అది కూడా చాలా ఫోర్స్ తగ్గించి అంతెత్తు చెయ్యెత్తి అట్లంటే అంత దెబ్బ తగిలిద్ది, అంత గట్టిగా ఉంటుంది ఆయన చెయ్యి. తండ్రి శిక్షించని కుమారుడెవడు. అట్లాగా మరి ఈ నాన్న కోపం వస్తే ఆ నాన్నకు తెప్పియం మనం కోపం, ఏమండి? ఆయన అంటాడు, మహోద్రేకము గలవాడనై నిమిషమాత్రము నీ మీద కోపగించి తిని. చాలా ఉద్రేకం వచ్చింది, కోపం వచ్చింది, కానీ అది గట్టిగా ఒక గంట కూడా లేదు నీ మీద, నిమిషమే. నిమిషమాత్రము నిన్ను కోపగించి తిని, గొప్ప వాత్సల్యంతో నిన్ను సమకూరుస్తా, బాధపడవాకుదా అని దగ్గర తీసుకుంటాడు. ఏమన్నా అర్థమైందా నేను చెప్పింది? యెషయా గ్రంథం 54లో చెప్పాడు. చూడండి అమ్మ, ఆయన కోపం ఎంత ఉంటుందో. పిచ్చి మహారాజు, ఆ నిమిషం దెబ్బకే మనం గెలగెలగెలగ తన్నుకు చేస్తున్నాం. చూడండి, నిమిషమాత్రము నీ మీద కోపగించి తిని, విసర్జించి తిని, గొప్ప వాత్సల్యముతో నిన్ను ఏది మహోద్రేకము గలవాడని. అది పైన కూడా చూడన్నాను, 6వ వచనం వెయ్యి. చదువు. నీ దేవుడు ఈ మాట సెలవిచ్చుచున్నాడు, విడువబడి దుఃఖాక్రాంతులాలైన భార్యను పురుషుడు రప్పించున్నట్లు, తృణీకరింపబడిన యవనపు భార్యను పురుషుడు రప్పించినట్లు యెహోవా నిన్ను పిలుచుచున్నాడు. నిమిషమాత్రము నిన్ను విసర్జించి తిని, గొప్ప వాత్సల్యముతో నిన్ను సమకూర్చేదను. 8. అదిగో మహోద్రేకము కలిగి నిమిషమాత్రము నీకు విముఖుడనై తిని. అదే కోపం. కోపం వస్తే 2 చేస్తాడు, విముఖుడవుతాడు, విసర్జిస్తాడు. ఆ విముఖుడైనప్పుడు, విసర్జించినప్పుడు మనకి తెలుగు వాళ్ళు అయితే తమిళ సినిమా కనపడిద్ది, తమిళ వాళ్ళకేమో తెలుగు సినిమా కనపడిద్ది. దేవుని స్తోత్రం. ఆ నిమిషం మాత్రం విసర్జిస్తేనే విముఖుడైతే. సుముఖుడు అంటేనే మనకెళ్ళి ఉన్నట్టు, విముఖుడైతే ముఖం తిప్పుకుంటాడు. ముఖం తిప్పుకున్నాడంటే గెజగెజ దండుకున్నా ఇక ఆన్సర్ ఉండదు. మళ్ళీ అంటాడు, మహోద్రేకము కలిగి నిమిషమాత్రము నీకు విముఖుడనైతిని. అంతలోనే అంత అయిపోయిందని దిగజారిపోయి కృంగిపోయి చావు కోరతావా? నిత్యమైన కృపతో నీకు వాత్సల్యం చూపుదును. నిత్యమైన కృపతో నీకు వాత్సల్యం చూపుదును. ఆశ్రయ దుర్గమా నా యేసయ్యా, నవజీవన మార్గము నన్ను ఊహించలేనే, నీ కృపలేని క్షణమును కోపించుచునే వాత్సల్యము నాపై చూపినావే. ఊహించలేనే నీ కృపలేని క్షణమును కోపించుచునే వాత్సల్యము నాపై చూపినావే. ఆశ్రయ దుర్గమా నా యేసయ్యా, నవజీవన మార్గమునా కోపడతాడు, మళ్ళీ దగ్గర తీసుకుంటాడు. మళ్ళీ మనం ఏడిస్తే చూస్తూ ఉండలేడు, మళ్ళీ మాట్లాడతాడు. బాధపడకు, అవసరం లే, శ్రమ అవసరం లే, అది లేకపోతే నష్టపోతావు, నువ్వు గొప్ప నష్టం పొందుతావు. అందుకని ఆ పెద్ద నష్టం నీకు రాకుండా దీంతో
పెద్ద నష్టము నీకు రాకుండున్నట్లు. అచ్చంగా ఆయిల్ ఫుడ్ తింటే కొలెస్ట్రాల్ పెరిగిపోయి గుండె ఆగిపోయే ప్రమాదం ఉంది. అందుకని గ్యాస్ ట్రబుల్ అన్నమాట. ఇప్పుడు గ్యాస్ ట్రబుల్ వచ్చిందనుకో ఆయిల్ ఫుడ్ తినలేవు. ఆయిల్ ఫుడ్ ఆగిపోయిందని కొలెస్ట్రాల్ బ్యాలెన్స్. ఏమైనా అర్థమైంది నేను చెప్పింది? గ్యాస్ ట్రబుల్ ఉన్నాడు ఆయిల్ ఫుడ్ తిన్నాడు అందుకో నూనె తేపులు వస్తాయి, హింస. అందుకని ఎక్కువ నూనె తక్కువగా వేసుకున్న పదార్థాలే తినాలి. గ్యాస్ ట్రబుల్ లేదు, శుభ్రంగా ఆయిల్ ఫుడ్ తింటూ ఉంటాడు అప్పనంగా, కొలెస్ట్రాల్ పెరిగిపోతాయి, ఆడే గుండె ఆ రక్త ప్రసరణ స్లో అయిపోయి ఒక దెబ్బకి ఆగిపోయింది. ఆగినప్పుడు ఇక ఎత్తటమే. ఇప్పుడు చెప్పండి, గుండె ఆగిపోవడం మంచిదా, కొంచెం గ్యాస్ ట్రబుల్ కొంచెం సమస్య ఉండటం మంచిదా? అటు గుండె ఆగిపోకుండా గ్యాస్ ట్రబుల్. ఈ గ్యాస్ ట్రబుల్ దెబ్బకి ఆయిల్ ఫుడ్ తినడు. ఆయిల్ కనపడింది అనుకో శత్రువులాగా ఉంటుంది. అమ్మ ఆయిల్ అమ్మో చచ్చిపోతాను నన్ను తీయమ్మా. ఏమైనా అర్థమైంది నేను చెప్పింది? అలా కాకుండా ఇది పెట్టలే, ఈ ట్రబుల్ రాలేదనుకో పెద్ద ట్రబుల్ వచ్చింది. ఆ ట్రబుల్ రాకుండా ఉండాలంటే కొంచెం ఈ ట్రబుల్. దేవునికి స్తోత్రం. అట్లాగా మనము గొప్ప గొప్ప సమస్యలను ఎదుర్కోకూడనట్లు చిన్న చిన్న సమస్యలతో మనల్ని బ్యాలెన్స్ చేస్తాడు. ఓకే, ఇంకా ముగిస్తాను తొందరగా చెప్పి. శ్రమలు ఎందుకు? శ్రమల బాప్తిస్మం ఎందుకు అంటే శుద్ధీకరణ కొరకు ఒకటి. రెండవది మెప్పు కొరకు. మెప్పు, మహిమ, ఘనత మనకివ్వటానికి అగ్ని పరీక్షలు ఎదురవుతాయి. కొన్నిసార్లు మనల్ని శుద్ధి చేయడానికి శ్రమలు ఉపయోగపడతాయి, కొన్నిసార్లు మనల్ని ఘనపరచడానికి. ఏవుకి 2 విధాలా ఉపయోగపడింది తెలుసా మీకు? ఏబుకి 2 విధాలా శ్రమ ఉపయోగపడింది. ఒకటి, ఏబులో ఉన్న మురికి శుద్ధి అయింది. 2, ఏబు 2 ఆశీర్వదించబడ్డాడని రాస్తుంది ఫైనల్లో 42వ అధ్యాయంలో. ఏబు తాను పోగొట్టుకున్న దానికి ప్రతిగా 2 యెహోవా ఏబును ఆశీర్వదించను. 500 జతల ఎడ్లకి 1000 జతలు ఇచ్చేశాడు, డబుల్ ఇచ్చేశాడు. ఆయన చేతిలో ఉందమ్మా. నిన్ను బీద్దానిగా చేయాలన్నా, బీదోడిగా చేయాలన్నా, ధనవంతుడిగా చేయాలన్నా ఆయనకి చిటికలో పని. నీకు నాకు అది రిస్కుగా ఆయన తలుచుకుంటే ఎంతసేపు. చక్రవర్తి ఇంచుమించు 127 సంస్థానాల మీద చక్రవర్తిగా ఉన్నవాడిని గడ్డి తినే పశువులా చేయగలుగుతాడు. గడ్డి మేపుకునే గొర్రెల కాపరిని తీసుకెళ్ళి ఇశ్రాయేలు మీద రాజుగా కూడా చేయగలుగుతాడు. చిన్న రాయిజాలు దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంతసేపు దేవుడు మలుపు తిప్పాలంటే ఎంతసేపు చేస్తాడు ఆయన. ఏబును చేశాడు అట్లా. ధనవంతుడిగా ఉన్న ఏబును దరిద్రుడిగా చేశాడు, దరిద్రుడిగా ఉన్న ఏబుని 2 ధనవంతుడిగా కూడా చేశాడు. ఇప్పుడు చెప్పండి, శ్రమ ఏబుకి 2 విధాల లాభం ఏంటంటే, ఇది 2 విధాల అనే కంటే 3 విధాల అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నంబర్ 1 శుద్ధీకరణ, నంబర్ 2 అప్పట్లోనే 2 దీవెన, నంబర్ 3 ఆయన చరిత్ర పరిశుద్ధ గ్రంథంలోకి ఎక్కింది. ఎందుకు ఎక్కిందంటే కోట్లాది మంది విశ్వాసులకు అది మాదిరైపోయింది. ఇప్పుడు చెప్పండి, ఆ శ్రమ 3 విధాల ఏబుకు దీవెనైంది. చూడండి, ఈరోజు నువ్వు నేను ఎదుర్కొనే ఈ శ్రమ, ఎవరు ఏ టైపు శ్రమ బాప్తిస్మం పొందారో అది నీకు బహుళ ప్రయోజనానికి కారణమవుతుంది. అందులో నంబర్ 1 మీరే చెప్పండి, శుద్ధీకరణ. నంబర్ 2 పరీక్షాకాలం పూర్తయిన తర్వాత 2 ఆశీర్వాదం. నంబర్ 3 మన చరిత్ర కూడా, మన అనుభవం కూడా ఇతరులకు సాక్ష్యం అవుతుందమ్మా. శాలేమన్న అనుభవాలు చెప్తున్నాడంటే అవన్నీ అనుభవించబట్టే కదమ్మా ఈరోజు నేను అనుభవాలు చెప్పగలుగుతున్నాను. అనుభవాలు లేకపోతే ఏం పంచుకుంటానురా నేను? రేపు నీవు అనుభవాలు పంచుకోవటానికి నీ జీవితానికి అవి సాక్ష్యాలు అవుతాయి నాన్న, సాక్ష్యాలు అవుతాయి. 3 ఓకేనా? ఇంకా 4వది, నీవు హెచ్చిపోకుండా నిన్ను దీనుడిగా ఉంచడానికి శ్రమలు ఉపయోగపడతాయి.
ఇంకా చాలా ప్రయోజనాలు ఉన్నాయి శ్రమలు ద్వారా. శ్రమల వలన నేర్చుకోగలుగుతాం. యేసయ్యే నేర్చుకున్నాడంట, శ్రమల వలన విధేయత నేర్చుకున్నాడని హెబ్రీ పత్రిక 5వ అధ్యాయంలో ఉంది. తాను పొందిన శ్రమల చేత ఆయన కుమారుడై ఉండి కూడా, చదువునానా హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం చదువునానా. శరీరధారి అయిన దినములలో మహారోదనముతో కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడిను. ఆయన కుమారుడై ఉండియు తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకొనెను. అబ్బా, శ్రమ వలన విధేయత నేర్చుకుంటాం, లోబడటం నేర్చుకుంటాం. మాస్లామణయ్య గారు పాడాడు కదా, లోతైన జలములలో లోతున వినబడు స్వరమా, లోబడుటను నేర్పించి లోపంబులు సవరించు, లోతైన జలములలో లోతున వినబడు స్వరమా, లోబడుటను నేర్పించి లోపంబులు సవరించు. చాలు, మనకు అవసరమైంది ఆ ముక్కే. లోపంబులు సవరించాలంటే, లోబడుట నేర్పించాలంటే, విధేయత నేర్చుకోవాలంటే, విధేయత నేర్పమని దేవుని ముందుకు వెళితే దేవుడు చేసే పని ఏంటంటే శ్రమలలోనికి నడిపిస్తాడు. ఆ శ్రమలు ఏం చేస్తాయంటే మనకు లోబడటం అనేది నేర్పిస్తాయి. టోటల్గా మాస్లాం అయ్యగారు ఏమడుగుతున్నా అంటే, అవసరమైతే అగచాట్లు ఇచ్చైనా సరే నాకు లోబట్టం నేర్పించయ్యా. ఇప్పుడు ఎద్దుల్ని చూసారా, కోడి దూడలను చూసారా? కాడి మెడ మీద వేస్తే ఇదిలిస్తాయి. ఎంతమందికి తెలుసు? గిత్తలండి, కొత్తగా అలవార్చే గిద్దల్ని కాడి గిత్తలు కాడి మెడ మీద వేస్తే ఉంచుకుంటాయా? అవి మెడ మీద కాడి మొయ్యాలంటే ముక్కుకి మొగదాడేయాలి. స్తోత్రం. అది గుచ్చనంత వరకు ఇది ఎగురుతానే ఉంటుంది. మొగదాడేసి కూర్చో, ఇక లాగు. ముక్కుతాడు అంటారు, మీకు మొగదాడు అంటే అర్థం కాదు. ముక్కుతాడేసి ఇక విలు ఎడు తిప్పితే అడు తిరిగిద్ది. అంటే అప్పటిదాకా లోబడటం అనేది నేర్చుకోదు. ఇది ఎప్పుడైతే గుచ్చి లాగుతామో సచ్చినట్టు లోబడదు. అట్లాగే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క విధంగా ముక్కుతాడేస్తాడు అనమాట. అది విషయం. దేవునికి స్తోత్రం. అప్పుడు ఇక నువ్వు ఆయన ఏ జీవితం నేర్చుకుంటావు. అందుకే ఎంత ప్రేమో చూడండి, పనిగొట్టుకొని మనల్ని శ్రమ కొలిమిలో గాలుస్తున్నాడు. ఎందుకు? ఆయన శిల్పకారుడై మనల్ని చెక్కటానికి, ఆయన పోలికగా మనల్ని మార్చడానికి. ఇట్లా శ్రమల బాప్తిస్మం వలన మనం నేర్చుకుంటాం, పరిపూర్ణులమవుతాం, యేసు పోలికలోకి మారతాం. ఇవన్నీ దేవుడు స్టార్టింగ్లోనే అవగాహన కల్పించాడు కాస్తో కూస్తో. నేనేం చేశానంటే దేవుని కృప, నేను నేర్చుకున్న అనుభవాలు నాలోనే దాచుకోకుండా, మాటల్లో ఉంచకుండా పాటల్లోకి మార్చడానికి పరిశుద్ధాత్ముడు సహాయం చేశాడు. అందుకే ఎక్కువ శాతం మాటలతో కాదు, పాటలతోనే చెబుతా ప్రసంగం ఎక్కువ శాతం. కాల్చబడకపోతే స్వర్ణం విలువ పొందలేదు, చీల్చబడకపోతే మేఘం వర్షాన్ని ఇవ్వదు. కాల్చబడకపోతే స్వర్ణం విలువ పొందలేదు, చీల్చబడకపోతే మేఘం వర్షాన్ని ఇవ్వదు. దున్నబడకపోతే భూమి పంటనివ్వలేదు, చెక్కబడకపోతే శిల్పం కాదు. శ్రమల కొలిమిలో కాలకపోతే యేసు రూపు రాదు. నువ్వు శ్రమల కొలిమిలో కాలకపోతే యేసు రూపు రాదు. నమ్మునిస్తమా, ఇది సత్యం, వీడబోకుమా
చెందకు. కొంతమంది సేవకు వస్తారు, అన్నీ తేలిక అయిపోవాలి నాయన, ఇలా అనగానే అలా ఆత్మ రక్షించబడాలి నాయన, ఇలా అనగానే ఆత్మ రక్షించబడాలి నాయన, స్థలం వచ్చేయాలి నాయన, మందిరం కట్టబడాలి నాయన, ఈజీగా అయిపోవాలి నాయన, అంతా తేలిక అయిపోవాలి నాయన. ప్రార్థన ఎగిరి చేస్తారు, అయినా దేవుడు అసలు ఆ విషయంలో వినడు. శ్రమ లేకుండా నువ్వు చేసే సేవ ఏం సేవ? మాట పడకుండా, ఒక తిట్టు తినకుండా, ఒక దెబ్బ తినకుండా, ఒక దూషణ పొందకుండా, ఒక సమస్య లేకుండా, ఒక ఒత్తిడి లేకుండా, ఒక ప్రతిఘటన లేకుండా ఏ సేవ అండి మనం చేసే సేవ? సిలువలేని సేవ, అది విలువలేని సేవ. దేవుని నిమిత్తము నీవేమాత్రం అనుభవించగలవో ఆయన చూడాలి, దూతలకు చూపాలి, తర్వాత వ్యక్తులకు సాక్ష్యం ఇవ్వాలి. ఈ 3 జరగాలంటే కష్టతరమైన రీతిలో నీ సేవ నడవాలి. ఆ సేవలో సిలువ ఉండాలి, నీ సువార్తలో సిలువ ఉండాలి, నీ పరిచర్యలో సిలువ ఉండాలి, నీ బ్రతుకులో సిలువ ఉండాలి, నీ సేవలో కూడా సిలువ ఉండాలి. తప్పదు. సిలువ లేని సువార్తకు విలువ లేదు, సిలువ లేని జీవితానికి విలువ లేదు, సిలువ లేని సేవకు విలువ లేదు సోదరా. ఓ సేవకురాలా. ఎందుకు సిలువ? క్రీస్తు కొరకు నువ్వెంత అనుభవించగలవో దేవుడు చూడాలి. నీ మొండితనం, నీ పట్టుదల, నీ ఓర్పు, నీ సహనం, నీ త్యాగం, నీ తగ్గింపు చెప్పుకోవద్దు తండ్రి. సర్వభూమి అయిందే, ఇట్లా అంటే స్థలం వచ్చేస్తుంది నీకు. సర్వ ప్రకృతి అయిందే, ఇట్లా అంటే నీకు మందిరం వచ్చేస్తుంది, ఇట్లా అంటే ఆత్మలు వచ్చేస్తారు. నన్ను అడుగు, జనములు ఇస్తాను, నన్ను అన్నీ అయిపోతాయి. ఆత్మలు అయిపోతాయి, స్థలం అయిపోద్ది, మందిరం అయిపోద్ది, చుట్టూ ఉన్న అన్ని జనులు డబ్బులు తీసుకొచ్చి ఇస్తారు నీకు. ఆయన ఒక మాట చెబితే చాలా అన్నీ అయిపోతాయి. అన్నీ ఈజీగా అయిపోతే నువ్వు చేసే సేవ ఏంది, నువ్వు పొడిసే పోటు ఏంది, నీ త్యాగం ఏంది? ఏది నీ త్యాగము, ఏది నీ సాక్ష్యము? త్యాగం ఏదండి? మేఘాలలో నా మెరుపుంచిన మేఘాలలో నా మెరుపుంచిన త్యాగాలయందేమా అనురాగాలుంచినావు, త్యాగాలయందేమా చాలునయ్య నీ కృప నా జీవితానికి. సాగిపోదు యేసయ్యా సాగరాలే ఎదురైనా, సాగిపోదు యేసయ్యా సాగరాలే ఎదురైనా, చాలునయ్య నీ కృప నా జీవితానికి. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఏమ్మా, దేవుని నిమిత్తం నువ్వు ముందుకెళ్తే కొంతమంది నిన్ను తిట్టేటట్టు అనుమతిస్తాడు. తిడతారు వచ్చి, నువ్వు కూర్చొని ఏడుస్తావు. చూసావా ప్రభు ఎంత మాట అన్నారు, ఎంత మాట అంటావు. ఇంత మాత్రానికి ఏడుతారు, ఎరుమోహం దాన్ని. నీకు బహుమానం ఏమి ఇవ్వాలి నేను? కొంతమంది నిన్ను ముఖం మీదనే దూషించేటట్టు, కొంతమంది నీ సువార్తను అడ్డగించేటట్టు, కొంతమంది నీ ద్వారా జరిగే పనికి శత్రువులుగా మారి నీకు ఎదురు తగిలేటట్టు, నీ ఇంటి వారే నీకు శత్రువులు అయ్యేటట్టు, నీ సొంత వాళ్ళే నిన్ను ద్వేషించేటట్టు, వాళ్ళకి నిన్ను చూస్తే ఒక పురుగును చూసినట్టు ఉంటుంది, నిన్ను చూస్తే ఒక అసహ్యం, ఒక శత్రువే. నువ్వు కనపడితే శత్రువే. మళ్ళీ నువ్వు క్రీస్తులో లేనప్పుడు అందరూ నీకు గౌరవించారు, ప్రేమించారు, నీకు భయపడ్డారు. ఇప్పుడు క్రీస్తును బట్టి నిన్ను ఒక శత్రువుగా చూస్తారు. నీకు బాధ. ఒక్కోసారి కూర్చొని ఏడుస్తావు, ఎందునైనా నేను వాళ్ళకి చేసిన అన్యాయం,
ఎందుకునైనా నన్ను మీద అంత విషపు చూపు నిలిపారు, అంత శత్రువుగా నన్ను చూస్తున్నారు, నా ఇంటి వాళ్ళే నాకు ఎందుకు ఇలా చేస్తున్నారయ్యా? మరి కొలిమి కావాలి కదమ్మా. మరి త్యాగం, నీ ఓర్పు, నీ సహనం, నీ త్యాగం, నీ ప్రతిష్ట, నీ భారం, మరి ఇవన్నీ లేకుండా అసలు ఏ సేవ ఎందుకు అవుతుంది? సేవ అంటేనే త్యాగమే నాయనా. క్రీస్తు కొరకు బ్రతకడం అంటేనే ఒక త్యాగంతో కూడిన, సవాలుతో కూడిన వ్యవహారమే. ఎందుకు నాయనా నేను అందరికి శత్రువునయ్యానంటే అది క్రీస్తును బట్టి అయితే ఇంకా ధన్యత, సేవను బట్టి అయితే ఇంకా ధన్యత. 100 మంది కలిసి పచ్చి తిట్లు నన్ను తిట్టారు అనుకుందాం. రేపు ఆయన ముందు నిలబడినప్పుడు వీడు నా కోసం ఎన్ని దూషణలు పొందాడో తెలుసా? రా నా కుమారుడదా, చాలా దూషణ పొందావు నాయన, ఇదిగో ఆ దూషణకు ప్రతిగా నీకు భూషణ ఇస్తున్నాను అంటాడు. దూషణలన్నీ భూషణములుగా. ఏమండి, ఇదంతా ఎందుకంటే యేసయ్య కూడా చీటికలో అందరినీ రక్షించగలడండి, కానీ ఆ చీటికలో రక్షించలేదండి, సిలువనికి రక్షించాడండి. నేను క్రియలో మీ ఎడల నా ప్రేమను, ఓర్పును, త్యాగమును, సహనమును, క్షమను, దయను అన్నీ చూపించి ఈరోజు మీ మెప్పుకు నేను కారణమయ్యాను కదా, మీరు నన్ను మెచ్చుకుంటున్నారు కదా. నేనును నిన్ను మెచ్చుకొనున్నట్లు నీకు కూడా ఆ శ్రమల పర్వము తప్పదు నా కుమారి, తప్పదు నా కుమారుడా అంటాడు నాయన. ఎంతమందికి అర్థమైందో చేతులు ఎత్తండి. వాస్తవా కాదా చెప్పండి మీరు? ఎందుకయ్యా వీళ్ళు నన్ను ద్వేషిస్తున్నారంటే ద్వేషిస్తారు, దేవుడు అనుమతితోనే ద్వేషిస్తారు. నేను చెప్తున్నా, నిన్ను ద్వేషించే వాళ్ళ తలకాయలో ఉన్న మెదడు ఒక్క నిమిషంలో నీకు ఫేవర్గా తిప్పగలడు దేవుడు, కానీ తిప్పడం. నీ సరుకు తేలాలి, నీ త్యాగం ఏందో బయటికి రావాలి. ఇక మానసికంగా నువ్వు సిద్ధపడి పోనీ ప్రభా, తిడితే తిట్టారులే నాయన, పోనీలే నా తండ్రి అంటే అన్నారులేయ్యా, పోనీలేయ్యా, సువార్త పుస్తకం ఇస్తుంటే ఒక దూషణ అన్నాడు, ఒకడు అంటాడు చండాలపు మాటని పోవే అంటాడు, పోనీలే నాయన నీ కోసం ఒక మాట, రే పోరా, తెల్లవాళ్ళకి పుట్టావా పోరా అంటాడు, పోనీలే నాయన నీకు స్తోత్రం, నీ కోసం ఒక మాట పడ్డాను తండ్రి స్తోత్రం. దేవుడికి తెలియదా వాడు ఆ మాట అంటాడని? తెలిసే నీ ఆ మాట తినేటట్టు చేస్తాడు. అక్కడ నీ హృదయం ఎలా చూస్తుంది అంటే పక్కకెళ్ళి నీకు స్తోత్రం నాయన, బిడ్డని క్షమించయ్యా అని వెళ్ళిపోతే నా దేవుడు నిన్ను చూసి ముద్దాడుకుంటాడు. నా బిడ్డ సహనం చూడు, నా బిడ్డ ఓర్పు చూడు, నా బిడ్డ తగ్గింపు చూడు, నా బిడ్డకి ఎంత క్షమాగుణమో చూడు, వాడు ఎంత పచ్చి తిట్టు తిడితే పోనీలే నాయన బ్రవ్వా క్షమించయ్యా, బిడ్డ తెలియదులేయ్యా అని దాటెళ్ళింది బిడ్డ. నా పోలిక కదది, నా శరీర రక్తాల్లో చేస్తూ నా లక్షణాలు అయ్యే. భాగ్యభోగ నిధులు లేని భారభరిత సేవ, బాష్పశిరులలోన మెలిగి బాధలను భరించు సేవ, బాష్పశిరులలోన వెలయు బాధలను వరించు సేవ, మధుర 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 సేవ. ఎరా ఏమి కర్మరా, సేవ 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 నీ బొంద, నీ పాడే అనుకుంటా, ఉద్యోగం నోటిగాడు ఉద్యోగం పోగొట్టుకొని ఆ పిల్లల్ని ఆ గతి చేసావు. ఏం మనిషివిరా నువ్వు, ఎవడురా దేవుడు? ఎరా నోటిగాడు ఆహారం పోగొట్టుకున్నావు, గవర్నమెంట్ ఉద్యోగం పోగొట్టావు, దొరికిద్దంట్రా. ఆ పిల్లల భవిష్యత్తు ఏం చేయాలనుకున్నావురా, వాళ్ళ నాశనం చేస్తావా అంటారు. కోరి కోరి కష్టాలు కొనుక్కున్నావేమిరా, కోరి కోరి కష్టాలను వరించావేందిరా,
పెళ్లి కూతుర్ని పెళ్లి కొడుకు వరించినట్లు కష్టాలను వరించావేందిరా? తెలిసి తెలిసి కష్టాల కడల్లో అడుగు పెట్టావేమిరా? పర్వాలేదు, నేను పూర్తికాలం ఆయన సేవలో ఉండాలి, ఇంకొంచెం సౌకర్యవంతంగా నా తండ్రి పని చేయాలంటే అది నాకు అడ్డుబండ అయింది. నేను అక్కడ ఉద్యోగం చేస్తే యజమానుడు నాకు జీతం ఇస్తాడు, దానికి రాజీనామా ఇచ్చి నా ప్రభులో నేను ఉద్యోగం పొందాను, నా ప్రభు జాబ్ చేస్తున్నాను. ఆ యజమానుడు నమ్మకంగా ఇచ్చినప్పుడు అంతకంటే లెక్కలేని రెట్లు ఎక్కువ శ్రేష్ఠుడు నా యజమానుడు. పెడతాడు, నాకు పట్టడు అన్నం పెడతాడు, ఆ విశ్వాసం నాకుంది. ప్రస్తుతం కొంచెం కాలం నేను నా తండ్రి పరీక్షలో ఉన్నాను. కొంచెం నేను పరీక్షలో పాస్ అయితే నా తండ్రి నాకు ఏది తక్కువ చేయటం, నా తండ్రి నాకు కావలసినవన్నీ ఇస్తాడు, నేను ఓర్చుకుంటాను. ఇప్పుడు మీరు చూస్తున్నారు ఇట్లా ఉన్నానని అంటున్నారు మీరు, కానీ నేను వదిలేసిన జాబు కంటే ఉన్నతమైన జాబు దైవసేవ. అరే వాడు అంతలా తిట్టాడు నిన్ను, వాడి దగ్గరికి పోయి మాట్లాడుతున్నావు నువ్వు సువార్త నీ బొంద అని, వాడు అంతన పచ్చి తిట్లు తిడుతున్నాడు నిన్ను. నా తమ్ముడు కదా, నిన్ను చూస్తుంటే నాకు బాధగా ఉందిరా. పోనీలేనా, తెలిస్తే తిడతాడా? తెలియకనేగా. ఒకప్పుడు తెలియనప్పుడు నేనంతే విర్రవీగాగా, తెలిసిన తర్వాత నేను మారలేదా? అతను కూడా మారతాడులే. అరే నవ్వుతా మాట్లాడుతున్నావు, నీకు సిగ్గు అనిపించట్లేదంటరా? వాడు అంతున్నా నీ ముందే నీ ముఖం మీద అంతలా మాట అన్నాడే, అసలు నవ్వెట్టవుతుందిరా నీకు? నేనైతే సస్తారా, పోయి ఏ బాయిలోనూ దూకి సస్తారా? నవ్వుతున్నావేందిరా నువ్వు? చిరునవ్వు నవ్వుతున్నావేందిరా? నాకు నీ రోషం ఏమైందిరా? ఆ మాట నుండి ఎగిరి తన్నాలి కదరా నువ్వు. చిరునవ్వు నవ్వుతున్నావు, సిగ్గు ఎక్కడ పోయిందిరా నీకు? చచ్చిపోవాలనిపిస్తుందిరా నాకు నిన్ను చూస్తుంటే. సిలువమూర్తి కృపను జాట సిగ్గుపడని సేవ, సిలువ నిందలను భరించి శిరము వంచి మురియు సేవ, శిరము వంచి మురియు సేవ, మధుర 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 సేవ, యేసు ప్రభు సేవ. పిచ్చి పట్టిందిరా నీకు సావు, పిచ్చి పట్టిందిరా నీకు సావురా, అటనే సావు. నాకు కనపడక నీ ముఖం నాకు చూపించకరా, కడుపు రగిలిపోతుంది. ఎట్ట పుట్టావు? నా తమ్ముడిగా పుట్టావు, ఎట్ట పుట్టావే నువ్వు? నాకు చెల్లిగా పుట్టావు, నా కర్మగాలి దరిద్రపు దాన్న. ఎట్ట పుట్టావి? నేను అక్క అనాలంటే అక్క అనాలంటేనే నాకు రగులుతుంది, నాకు కడుపు నా ముందు నా కడపడబా. ఎవరే నువ్వు? అడక్క తిని దానిలా కొంపల మిడి తిరుగుతాను అమ్మాయి అనుకుంటా. ఏం కర్మే నీకు? నమ్ముకున్నావు సరే, యేసుప్రేమ నమ్ముకున్నా, ఉండవు నీ ఇంటో నువ్వు ఉండు, కొంపల మిడి తిరిగి చెబుతావే పనికి మాలిందాన్ని. నా ఇంటి ముందుకు వచ్చాడు మరి చెప్పుతో కొడతావా? అనిపించుకున్న అక్కలు ఉన్నారు, అనిపించుకున్న చెల్లెళ్ళు ఉన్నారు, అనిపించుకున్న తమ్ముళ్ళు ఉన్నారు, అనిపించుకున్న అన్నలు ఉన్నారు, అనిపించుకున్న తల్లులు ఉన్నారు, తండ్రులు ఉన్నారు. ఆయన లెక్క చేయలా. లోకంలో పోతే లోకులు, లోకజ్ఞాని అపహసించు శోకమూర్తి సేవ, లోక నిందలను భరించి లోకమును ప్రేమించు సేవ, లోకమును జయించు సేవ, మధుర 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 సేవ, యేసు ప్రభు సేవ, మధుర మధుర. నీ తల్లి నిన్ను తిడితే 100 మంది తల్లులు నీకు వచ్చేస్తారంతే యేసు నామములో. నీ తండ్రి నిన్ను తిడితే 100 మంది తండ్రులకు బిడ్డవైపోతావు నువ్వు. ఎట్లా అంటే అంతమంది నా కూతురు అమ్మ నువ్వు, నా తల్లివమ్మ, నా బంగారం అమ్మ నువ్వు అనే అయ్యలు ఎంతోమంది నీకు అందుబాటులోకి చేస్తాడు నా యేసయ్య. నీ కన్న తండ్రి గుండెల్లో నీకు ప్రేమ దొరకకపోతే 100 మంది తండ్రిలాగా నిన్ను ప్రేమించే వాళ్ళని, నిన్ను ఆదరించే వాళ్ళని యేసు సేవలో నీకు ఇస్తాడు. నా నిమిత్తము తన తల్లినైనను, తండ్రినైనను, అక్క చెండండైనను, అన్నదమ్ములనైనను, ఇండ్లనైనను, భూములనైనా సమస్తము
నా నిమిత్తం తన ప్రాణము సహా ద్వేషించినవాడు 100 రెట్లు ఇహమందును పరమందును కూడా పొందుతాడు అన్నాడు. మర్చిపోయారా ఆ మాట? వందల మంది అన్నల్ని ఇస్తాడు, 100 మంది చెల్లెల్ని ఇస్తాడు, 100 మంది అక్కల్ని ఇస్తాడు, తమ్ముళ్ళని ఇస్తాడు. అయితే ముందు భరించాలి. మా చెప్పండి రా, ఎవరు ఇప్పుడుదే వందల మందిని ఇస్తాడు. అమ్మా చెప్పండి. ఇప్పుడు ఈ రకంగా దేవుని పనిలో ముందు శ్రమ పడాలి. ఆ తరువాత నీ సంగతి దేవుడు చూడాలి. తమ్ముడా, ఇది ఫైనల్. చూడాలి, మాటలు పడాలి, తిట్లు పడాలి, దెబ్బలు తినాలి అవసరమైతే. ఎన్ని బాధలైనా పడాలి. అక్కడ మన త్యాగం, ఓర్పు, సహనం, దేవుని ఎడల మనకున్న ప్రేమ, ఆత్మరక్షణ కొరకు మన గుండెల్లో ఉన్న భారం మొత్తం నా తండ్రి చూస్తాడు. నా తండ్రి చూసి నిన్ను మెచ్చుకొని ఇక చాలు అని ఆయనకు అనిపిస్తే అప్పుడు తిప్పుతాడు జనాన్ని నీ వైపు. అప్పుడు తిప్పుతాడు. ఆ తిప్పిన నాడు నిన్ను తిట్టిన వాళ్ళు కూడా వచ్చి వందనాలు చెప్తారు. అయ్యా ఇట్లా అనుకోలేదురా. ఏబు శ్రమ కొలిమిలో ఉన్నప్పుడు కుటుంబీకులు ఎవ్వరూ రాలేదు. శ్రమ కొలిమి తీరిన తర్వాత దేవుడు వారి హృదయాలను ఏబు తట్టు తిప్పిన తర్వాత అక్క చెండ్రెండ్రు అన్నదమ్ములు అందరూ వచ్చారట. వచ్చి అందరూ ఏబుకు ఉంగరం పెట్టి, అక్కలు తమ్ముడిని పట్టుకొని ఏడ్చారు. ఎన్ని బాధలు పడ్డావయ్యా ఏబు, నీ బాధల్లో నీకేం చేయలేకపోయాను రా ఏబు, నీ బాధలన్నీ తలుచుకుంటుంటే గుండె ఆవిరైపోతుంది అయ్యా, ఎన్ని బాధలు పడ్డావయ్యా, అయ్యా అయ్యా అని ఏడుస్తుంది. ఇదేందిరా, బాధల్లో ఉన్నప్పుడు వీళ్ళెవరు రాలేదు, ఇప్పుడు ఎన్నంతల ఆశీర్వాదం వచ్చిన తర్వాత ఆశీర్వాదంతో పాటు వీళ్ళ ఆదరణ అనే ఆశీర్వాదం కూడా వచ్చిందే. ఆనాడు ఈ ఆదరణ కనీసం అన్నీ పోయినా ఆదరించే వాళ్ళు లేరని ఏడ్చానే. ఆనాడు ఆదరణ కూడా నాకు దూరం అయిపోయింది. ఈనాడు అన్నిటితో పాటు ఆదరణ కూడా. అనుకొనని శ్రమలెన్నో ఎదిరించిన ఆత్మీయుల ప్రేమని. ఏమో నా ఏడుపు, నా దుఃఖము నీకు అంత ఇంపుగా ఉంటారా అనే కానీ ప్రభు, ఈ కన్నీరు అలా ధారాపాతంగా సాగని ప్రభు. ఏమనాలి? నా ఈ వేదన. అక్కడి నుంచి తిరిగా మనం ఈ మ్యాటర్ అంతటికి. నీ దెబ్బయని మౌనముగా సహింతును ప్రభువా. దేవునికి మహిమ. అది ఏ విధంగా కొట్టినా, ఏ విధంగా నలిపినా నా మేలు కోసమే గయ్యా. నీ సన్నిధిలో, నీ హస్తములో నలుగుట నాకతి ప్రియము గదయ్యా. నిజంగా బాగా నలుగుళ్ళు ఉన్నప్పుడు ఎట్లాంటి పాటలు వస్తాయి? అన్నీ బాగుండి ఆరోగ్యంగా ఉండి ఎగిరెగిరి పడేటప్పుడు రావు ఎట్లాంటి పాటలు. బాగా తోముళ్ళలో ఉంటాను చూడు, అప్పుడు కదిలితే ఏడిపోతాను. అప్పుడు దీన మనసు వచ్చిద్ది, దీనంగా దేవుని వేడుకోవటం వచ్చిద్ది. నా మార్గములను మెళకువగానే కాచుకొనుచునే నడచితి ప్రభువా. నా మార్గములను మెళకువగానే కాచుకొనుచునే నడచితి ప్రభువా. అయినను వేదనల్ అధికములాయను, అయినను వేదనల్ అధికములాయను, ఎదలో మంటయు రగిలె గదయ్యా, ఎదలో మంటయు రగిలె గదయ్యా. ఇందవలు నాయార్థ ధ్వని నీ సన్నిధిలో వినబడు. ఏమండి
ఎంత బాగా చెప్తున్నాడు అయ్యా. నేను నా మార్గాలని జాగ్రత్తగానే చూసుకొని నడుస్తున్నా ప్రభా. తప్పు చేయకూడదు, ఇలా ఉండకూడదు, ఇలా ఉండకూడదు అన్నీ చూసుకొని నడుస్తున్నాను. అయినా ఏదో వేదనలు ఎక్కువైపోతున్నాయ్యా. ఎందుకయ్యా? ఏదో నాలో తేడా ఉంది, చూసావు, బ్యాలెన్స్ చేస్తున్నావా? పోనీలే నాయన. అయ్యా నేను మంచివాడిని కాదయ్యా, నేను మంచిదాన్ని కాదు, నాకు న్యాయమేలే, నాకు న్యాయమే నాయన నువ్వు అట్లా చేయటం. నిన్ను నిందించనయ్యా, ఒక్క మాట కూడా విన్నాను. బాల్యము నుండినే దోషిని ప్రభువా, నరుల కన్న నీచుడనేనయ్యా. బాల్యము నుండినే దోషిని ప్రభువా, నరుల కన్న నీచుడనేనయ్యా. నీ చెంతకు రాగూడని వాడను, నీ చెంతకు రాగూడని వాడను, మంటిలో దూరలేడు పురుగునయ్యా, మంటిలో దూరలేడు పురుగునయ్యా. రేయింబవలు నాయాత ధ్వని నీ సన్నిధిలో వినబడుచున్నది. రేయింబవలు అయ్యా, కాకపోతే కొంచెం అధికం అవుతున్నాయి, చచ్చిపోతానేమో అనిపిస్తుంది అయ్యా ఈ వేదన దెబ్బకి. నువ్వు నాకు ఈ వేదన ఇవ్వటం నాకు ఇష్టమేలే, కానీ ఎందుకంటే నీ చేతులు నలగొట్టబట్టం కంటే నాకు ఉత్తమమైంది ఏముంది? నన్ను చేతిలో తీసుకున్నావు, నలుపుతున్నావు, అది నాకు ఇష్టమే, కానీ చచ్చిపోతానేమో అనిపిస్తుంది అయ్యా ఈ వేదనలో, ఈ బాధలో. అందుకని ఒక్క పని చేయ, ఒక్కసారి నన్ను తాకి నా ప్రాణం కొంచెం తెప్పరిల్ల చేసి తర్వాత మళ్ళీ ఒకవేళ నువ్వు నాకు అవసరం అనుకుంటే రాని అయ్యా, కానీ కొంచెం తెప్పరిల్ల చేయవా? కనీసం చెప్పుకునే దిక్కు కూడా లేదయ్యా. అర్థం చేసుకునే మనుషులు లేరయ్యా, ఆదరించే హృదయాలు లేవయ్యా. అయ్యా ఏకాకి నేనే వ్యధితుడనయ్యా, అధికంబులు నా గాయములయ్యా. చాలా గాయాలైపోయినాయి ప్రభా, రకరకాలుగా నల్లగొట్టబడ్డాను, నీరసం అయిపోతున్నాను. ఈ వేదన దెబ్బకి నా ప్రాణం పోయిద్దేమో అనిపిస్తుంది. ఇన్ని గాయాలు మరి తట్టుకుంటా కానీ శక్తి లేదు, నాకు శక్తిని అయ్యా. ఏకాకి నేనే వ్యధితుడనయ్యా, అధికంబులు నా గాయములయ్యా. యాత్ర ముగియకనే అంటే చచ్చిపోకముందే, యాత్ర ముగియకనే మునుపొకసారి తెప్పరిల్లగా నన్ను జేయగదయ్యా, తెప్పరిల్లగా నన్ను జేయగదయ్యా. రేయింబవలు నాయాత ధ్వని నీ సన్నిధిలో వినబడుచున్నది. రేయింబవలు నీ సన్నిధిలో వినబడుచున్నది. కరుణతోడనొక మారునా దశ, కరుణతోడనొక మారునా దశ, వీక్షించగదే యేసు ప్రభువా, వీక్షించగదే యేసు ప్రభువా. రేయింబవలు
మేలు చేయను ఉద్దేశించుచున్నాను, అందుకే కొంచెం శ్రమ కొలిమిలో ఉంచాను. ఇది నీవు విధేయత నేర్చుకుంటావు, పరిశుద్ధపరచబడతావు, మెప్పు పొందుతావు, నా దగ్గర రెండంతల ఆశీర్వాదం పొందుతావు, ఇతరులకు సాక్ష్యం అవుతావు, నీ అనుభవ పాఠాలను ఇతరులకు పాఠాలు అవుతాయి. అన్నిటికంటే శ్రేష్టంగా సొదొమ గొమొర్రాలు నాశనమైనట్టు నాశనం కాకుండా ఉంటావు నా కుమారి, నా కుమారుడా అంటాడు. ఇది ఫినిషింగ్ టచ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. అర్థమైందా? ఇంకా చెప్పుకోవచ్చు. యేసు శ్రమలు మనకు దీవెనైనాయి, అలాగే నీవు నేను పొందే శ్రమలు ఇతరులకు దీవెనవుతాయి. బిడ్డ గుర్తుపెట్టుకో. షాలేం రాజు అనేవాడు పడ్డ బాధలన్నీ కూడా ఈరోజు ఇతరులకు దీవెనగా మారాయి. అందులోంచి ప్రసంగాలు వచ్చాయి, అందులోంచి పాటలు వచ్చాయి, అందులోంచి అనుభవాలు వచ్చాయి. అవి ఎంతోమందికి దీవెనగా నా తండ్రి చేశాడు. అమ్మా నాయన, ఈరోజు నువ్వు పొందుతున్న వేదనలన్నీ ఇతరులకు దీవెనగా కూడా మారతాయి. ఎంతమందికి అర్థమైందో నేను చెప్పే సంగతి? దేవునికి స్తోత్రం. నిజంగా అర్థమైతే 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి, పెద్ద సౌండ్తో చెప్పండి. ఇంకొక్కసారి. అది కదా దేవునికి మహిమ. ఫైనల్లో నువ్వు పొందే శ్రమలు ఇతరులకు దీవెనగా, ఎందుకంటే ఇక అనుభవాలతో నువ్వు ఎంతమందిని ఓదారుస్తావో, ఎంతమందికి సాయం చేస్తావో, ఎంతమందిని ధైర్యపరుస్తావో, ఎంతమందిని పురికొల్పుతావో నీ సాక్ష్యంతో. రేపు ఎవరన్నా వచ్చి అక్క నేను దేవుడిని నమ్ముకున్నాను నన్ను తిడుతున్నారు అక్క అంటే, ఏమని తిట్టారమ్మా నిన్నంటే ఫలానా మాట అన్నారంటే, నన్ను నిన్ను తిట్టారమ్మా. ఈరోజు వాళ్ళందరిని ఏం చేశాడు దేవుడు? వాళ్ళందరి ముందు నన్ను కనపరచలా, వాళ్ళందరూ నా యొద్దకే వచ్చేటట్టు చేయాల, వాళ్ళందరికీ నేనే హెల్ప్ చేసేటట్టు చేయాల. నిన్ను కూడా అలా చేస్తాడమ్మా, భయపడకరా తల్లి అన్నప్పుడు గొప్ప ఆదరణ. ఆదరించగలుగుతావు, ఓదార్చగలుగుతావు, సాయం చేయగలుగుతావు, అర్థం చేసుకోగలుగుతావు ఎదుటోళ్ళని. అటు ఆయన్ని అర్థం చేసుకుంటావు, ఇటు మనుషుల్ని అర్థం చేసుకుంటావు. ఇవన్నీ వస్తాయిరా తల్లి. ఈ బాప్తిస్మం లేకపోతే అవి రావమ్మా నాయనా. వస్తాయా? నాకు దేవుని మహాకృపను బట్టి 3 బాప్తిస్మాలు అయిపోయినాయి, ఇచ్చాడు దేవుడు. ఇప్పుడు 3వ బాప్తిసం కొనసాగుతుంది. ఈ 3వ బాప్తిసం కంటిన్యూ కావాలంటే, ఇందులో కొనసాగాలంటే ఆ 2వ బాప్తిసం ఎప్పటికప్పుడు పొందుతూ ఉండాలి. మొదటి బాప్తిసం ఒకసారి పొందితే సరిపోద్ది. ఏం బాప్తిసం అది? నీటిలో ముంచడం బాప్తిసం. 3వ బాప్తిసం రెగ్యులర్ కొనసాగుతుంటుంది, ఎందుకంటే మనం ఫైనల్గా అక్కడికి వెళ్ళిన దాకా మనకు అది అప్పుడప్పుడు తగులుతూ ఉండాలి కాస్త. ఆ తగిలిని తట్టుకోవాలంటే 2వ బాప్తిసం అంటే పరిశుద్ధాత్మ బాప్తిసం పొందుతూ ఉండాలి. ఇది పొందితే ఆ శ్రమల బాప్తిసం పొందడానికి శక్తి వచ్చింది. ఆ బాప్తిసం పొందితే పరిపూర్ణం అవుతాం. ఏ బాప్తిసం పొందితే? పెద్దగా చెప్పండి మా, ఇంతసేపు కష్టపడ్డా కదా, థ్యాంక్ యూ. ఆ బాప్తిసం తట్టుకోవాలంటే 2వ బాప్తిసం. ఏం బాప్తిసం పొందాలి? పరిశుద్ధాత్మ బాప్తిసం. శ్రమల బాప్తిసం, యేసయ్య పొందిన శ్రమల బాప్తిసం మనందరికీ రక్షణ కారణమైంది. మనం పొందే శ్రమల బాప్తిసం ఇతరులకు దీవెన కారణం అవుతాం. ఫైనల్గా మనం నాశనం కాకుండా ఉంటామమ్మా. సొదొమ గొమొర్రాలు అంత నాశనం ఎందుకయ్యారు తెలుసా? యెహెజ్కేలులో చెప్పాడు, కనికరము లేకపోవుట నిర్విచార సుఖస్థితి అన్నాడు. నిర్విచార సుఖస్థితి ఎంత ప్రమాదమో తెలుసా? అంటే ఏ బాధలు లేకుండా, ఏ సమస్యలు లేకుండా, ఏ ఇబ్బంది లేకుండా మనం అన్ని విధాలా ప్రశాంతంగా ఉంటే, మాయ్ వింటున్నావా, ఇటన్నా చూస్తున్నావా? జాగ్రత్తగా విను. ఏ శ్రమ, ఏ బాధ, ఏ ఒత్తిడి, ఏ ఇబ్బంది లేకుండా నువ్వు ప్రశాంతంగా ఉంటే నీ పరిస్థితి ఎలా అయిపోయింది అంటే సొదొమ గొమొర్రా వాళ్ళ పరిస్థితి అయిపోయింది. బాలు మొదలుకొని ముసలాళ్ళ వరకు ఎంత కామ వికారానికి లోనయ్యారంటే, లోతింటికి వచ్చింది 2 పురుషులైతే ఆ పురుషుల్ని కొట్టడానికి వెళ్ళారు వీళ్ళు. ఎంత కొవ్వెక్కి, ఎంత బరి తెగించి, ఎంత నీచానికి దిగజారంటే, ఎందుకు అలా అయిపోయారంటే యెహెజ్కేలులో చెప్పాడు, నిర్విచార సుఖస్థితి. ఇప్పుడు ఏం జరిగింది తెలుసా? అదే రాత్రి తెల్లవారక మునిపే
ఆకాశం నుండి దేవుడే అగ్నిని గంధకాలను కురిపించి రాళ్లతో సహా బూడిద చేశాడు. రాళ్ళు కూడా బూడిదైపోయినాయి. ఎందుకంత కొవ్వెక్కిపోయారు వాళ్ళు? వాళ్ళ ముసలివాళ్ళకి షుగర్ బీపీలు లేవు, వాళ్ళ ముసలివాళ్ళకి మోకాళ్ళ నొప్పులు లేవు, దున్నపోతుల్లాగా ఉన్నారు. ఆ పిల్లలకి క్రమశిక్షణ లేదు. ఇక ముసలోళ్ళు బాలురు ఎట్టయ్యారంటే ఇక యవనస్తులు ఎంత 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 నీచంగా ఉండుంటారు ఊహించండి. అందుకే ఒక్కడిని కూడా తప్పించుకోనిలా. అది కూడా టెండర్ డే టైం పెట్టలా, నైట్ పెట్టాడు. డే అయితే తప్పించుకుంటారుగా, డే అయితే పనులకు వెళ్తారుగా, నైట్ అయితే ఇంట్లో ఉంటారుగా. చూసావా? డేట్ పెట్టాడంటే మామూలుగా ఉండదు, కరెక్ట్గా పెడతాడు. సావు డేట్ ఎవరు భలే పర్ఫెక్ట్గా ఉంటుంది. ఎవడు పిల్లలు పెద్ద ఎవడు తప్పించడం లేదు. సొదొమ, గొమొర్రా, ఆద్మ, జెబోయిము, బెల 5 పట్టణాలు టెండర్ పెట్టాడు. లోతు వల్ల ఒక పట్టణం బతికిపోయింది, 4 పట్టణాలు స్మాష్. ఏమి మిగలనిలా. ఎందుకంటే వాళ్ళ కొవ్వు ఏ స్థాయికి పోయిందంటే వాళ్ళు దేవుడే వాళ్ళ మధ్యలోకి వస్తే ఆయన్ని గుర్తించకపోగా ఆయనను వాళ్ళు పాడు చేయ చూశారు. దేవుణ్ణే పాడు చేయ చూశారు. అమ్మో వీళ్ళకి పీక్ స్టేజీకి వెళ్ళిపోయిందిరా, ఇంక వదిలిపెట్టకూడదు, ఇంకొక డే కూడా ఇవ్వని వీళ్ళకి. ఫైనల్ ఏంటంటే లోతును పంపించాడు మధ్యలోకి, దరిద్రుల మధ్యలోకి. అయినా ఈ దరిద్రులు మారలా. ఇక ఫైనల్ అయిపోయింది. ఇక లోతును బయటికి పంపిస్తా, వీళ్ళ మైనం చేస్తానే. లోతును బయటికి పంపించాడు. ఇప్పుడు చెప్పండి, సుఖం కావాలా శ్రమ కావాలా? అయ్యా ఇప్పుడు చెప్పండి, సుఖం కావాలన్నోళ్ళు చేతులు ఎత్తండి నాయనలారా. సుఖం కావాలన్నోళ్ళు అన్నా మేము క్షేమముగా ఉంటున్నట్లు, సొదొమ జాతోళ్ళలాగా మేము మారకుండునట్లు, మేము 2 దీవెన పొందినట్లు, ప్రభు కృప పొంది విధేయత నేర్చుకున్నట్లు, దేవుని ఎదుట మెప్పు పొందినట్లు, దైవ సేవలో దేవుడు మమ్మల్ని మెచ్చుకున్నట్లు, మేము పరిపూర్ణలు మగునట్లు. మాకేం కావాలి? పెద్దగా చెప్పండి, అందరు చెప్పండి. రైట్, బాగా అర్థమైంది. ఇప్పుడు వస్తారమ్మా నా దగ్గరకి, ఈ సమస్య ఉంది ఆ సమస్య ఉందని వస్తారా? కాబట్టి ప్రార్థన చేస్తా, మొత్తం పోయి పరిచయం చేయండి పోండి. ఓకే, ఇంక లేండి. మిగిలినది తరువాయి భాగం వచ్చే వారం రండి. లైవ్లో ఉన్న అందరూ కూడా ప్రార్థనలో మోకాళ్ళ మీదకి వచ్చేసారు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఏం కృంగిపోవద్దు నాయనా. అమ్మ, దేవుడు సమస్తము సమకూర్చి మేలు కొరకే సిద్ధపరిచాడు. లేకపోతే పాడైపోతాం మనం. నీకు తెలుసా, పెద్ద నష్టంలో మనం పడుకున్నట్లు చిన్న చిన్న సమస్యలు మనల్ని కంట్రోల్ చేస్తాయి. ఆయన అన్యాయసుడు కాదమ్మా. నిమిషమాత్రము నిన్ను విసర్జించి నీ గొప్ప వాత్సల్యంతో నిన్ను సమకూరుస్తాను. మహోద్రేకము కలిగి నీకు విముఖుడనైతిని. గొప్ప వాత్సల్యంతో నిన్ను దగ్గర తీసుకుంటాను, నీ సమకూరుస్తాను. భయపడకు. పర్వతాలు తొలగిన, మెట్టలు తత్తరిల్లిన నా కృప నిన్ను విడిచిపోదు. సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదన్నాడు. నా కుమారి, నా కుమారుడా, నువ్వెందుకు కృంగిపోతున్నావు? నువ్వెందుకు భయపడుతున్నావు? నువ్వెందుకు విస్మయం పొందుతున్నావు? నేను నీకు తోడై ఉన్నాను. నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లనీయను. నీ విరోధంగా గుంపు కూడేవారు నీ పక్షపు వారు అవుతారు. ప్రయాసపడి గాలి వాన చేత కొట్టబడి ఆదరణ లేక ఉన్నదానా, నీలాంజనములతో నేను నీకు పునాదులు వేస్తాను, నీ గుమ్మాలు కడతాను. మాణిక్యాలతో నీ గుమ్మాలు కడతాను. నేను ఆదరణ కోల్పోయినదానా, ఆదరణ లేక ఉన్నదానా, భయపడకు, భయపడకు. నీ సరిహద్దులలో సమాధానం ఇచ్చి సరిహద్దులను విస్తరింపజేసి
నీ గుడారమును స్థిరపరిచి, అంతేకాదు దాని త్రాళ్లను కూడా పొడుగు చేసి నిన్ను విస్తరింపజేస్తాను. నా ప్రభు ఎంత ప్రేమ, ఎంత ప్రేమ. ఆయన కోపము నిమిషమట, ఆయన విసర్జించటం, విముఖత చూపటం నిమిషమేనట. ఆ నిమిషమే తట్టుకోలేవు నాన్న, మనం ఆ నిమిషమే తట్టుకోలేవు. అయ్యా అవసరమేనయ్యా, ఇవన్నీ అవసరమేనయ్యా, అన్నీ నువ్వు అనుమతించి పర్వాలేదు, కానీ నన్ను విడనాడొద్దయ్యా, ఎడబాయకయ్యా, నా చెయ్యి పట్టుకోయ్యా. నువ్వు ఎక్కడికైనా తీసుకెళ్ళి, ఏ అనుభవాల్లోకైనా తీసుకోవాలి, కానీ నా చెయ్యి వదలొద్దయ్యా. అయ్యా నా తండ్రి, నానా నువ్వు చెయ్యి వదిలితే చచ్చిపోతాను నాన్న, నువ్వు చెయ్యి వదిలితే చచ్చిపోతాను నాన్న, నువ్వు చెయ్యి వదిలితే నిలవలేను నాన్న, నన్ను వదలొద్దు నాయన, నన్ను వదలొద్దు నాయన అని ఆయన పాదాలు పట్టుకుని, ఆయన విడుదల నా దేవుడే ఇస్తాడు, నీకు స్వస్థత నా దేవుడే ఇస్తాడు, సహాయం నా దేవుడే చేస్తాడు. ఆయన నీకు చేదైన అనుభవాలు ఇవ్వకపోతే నువ్వు చాలా తేడా పడతావు. అందుకే ప్రార్థన చేద్దాం. శ్రమల బాప్తిస్మాన్ని కూర్చి నాకు విపులంగా అందించినందుకు నీకు స్తోత్రం తండ్రి. బహుళ ప్రయోజనం కలిగినటువంటిది శ్రమల బాప్తిస్మం. నేను పరిపూర్ణుని కావటానికి, నీ రూపముగా నేను మారడానికి, నీ వ్యక్తిత్వం నాలోకి రావడానికి అది ఉపయోగపడుతుంది. నన్ను అనుగ్రహించు తండ్రి, నన్ను ఆ విధంగా సిద్ధపరచయ్యా. నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. నీ దాసునితో మాతో మాట్లాడినందుకు వందనాలు యేసయ్యా. అవునయ్యా, నాతో కూడా నువ్వు మాట్లాడావు ప్రభువా. నా కుమారుడా, అన్నీ ఈజీగా అయిపోతే త్యాగం ఎక్కడ్రా, ఓర్పు ఎక్కడ్రా, పోరాటం ఎక్కడ్రా, ఎందుకు ఇవ్వాలరా బహుమానం నీకు? అన్నీ నేను సులభతరం చేసి, అన్నీ నేనే డీల్ చేస్తే, అన్నీ నేనే చేసేస్తే నువ్వు ఊర కూర్చున్నందుక నీకు బహుమానం కాదు నాయన. ఇందులో నీ కష్టం ఉండాలి, నీ శ్రమ ఉండాలి, నీ ప్రయాసం ఉండాలి, నీ త్యాగం ఉండాలి, నీ ఓర్పు, నీ సహనము, నీ క్షమాగుణం, దయాగుణం, అన్నీ నీలో కూడా ఉండాలి. నేను చూస్తా. ప్రతిదానికి నా యొద్ద బహుమానం ఉంది, జీతం. అవన్నీ పొందినట్లు మరి ఇన్ని రిస్కులు చేసే సేవ చేయాలి నాయన, రిస్కులు చేసే సేవ చేయాలి, రిస్కులు చేసే విశ్వాసంలో ఉండాలి, రిస్కులు చేసే అవసరమైతే కుటుంబాన్ని ఎదిరించైనా, సమాజాన్ని ఎదిరించైనా నిలదొక్కాలి. మాటలు పడైనా, దెబ్బలు తినైనా, దూషణ పొందైనా నా కొరకు నిలిచిన వాడే ధన్యుడు అని నువ్వు అందించిన మాటలు ఎంత వాస్తవాలు నాన్న. మా బిడ్డల్ని ధైర్యపరిచినందుకు, ఆదరించినందుకు, ఓదార్చినందుకు, ప్రోత్సహించినందుకు, వాటి విలువ తెలిపినందుకు నీకు స్తోత్రములు. త్రివిధములైన బాప్తిస్మములను గురించి మాకు స్పష్టపరిచినందుకు స్తోత్రము నాయన, స్తోత్రము. మా బిడ్డల హృదయాల్లో, మా హృదయంలో ఇవన్నీ స్థిరపరచు. మేము ఇంకా నేర్చుకున్నట్లు మాకు బయలుపరచు నాయన, మాకు నేర్పించు. అనేక సంగతులు మాకు చెప్తున్నావయ్యా, తెలియజేస్తున్నావయ్యా. థ్యాంక్స్ అయ్యా. ఇంకా నేర్పించమని మాతో మాట్లాడినందుకు థ్యాంక్స్ చెప్తూ, కృతజ్ఞతలు చెప్తూ, జరుగుతున్న పనులన్నిటినీ హస్తం ఉంచి అవన్నీ కంప్లీట్ చేయాలి. ఎల్లుండి జరిగేటువంటి మందిర పునఃప్రతిష్ఠ ఆరాధన ఘనంగా జరిగించేస్తున్నామల్లా. ప్రతిదీ సమకూర్చు. జరుగుతున్న పనులన్నీ ఒక కొలికి వచ్చేటట్టు చేయి. సహాయం చేయి, ఆర్థికంగా సపోర్ట్ చేయి. మరి సహకారాలను కూడా లేపి పంపించు. కృపచు. స్తుతి మహిమ నీకే చెల్లిస్తూ, సాతాను క్రియలు, కుట్రలు, కుతంత్రాలు నాశనం చేయి. పరిశుద్ధాత్మ కాపుదల మాకి. మా బిడ్డలు ఏ శ్రమలో ఉన్నారో, ఎందులో నలుగుతున్నారో వారికి విడుదల, వారి కన్నీరు తోడు, వారి మనోదుఖం తొలగించు. ఆశీర్వదించు తండ్రి. యేసు నామములో పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్.